నిజాన్ని దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి దీంతో రావడం అనేది జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ కాస్త చదువుని మళ్ళీ ఇది చేసుకొని ఎంఫిల్ చేసి తర్వాత లయలా కాలేజీలో ఉద్యోగం తెచ్చుకోవడం, దీనికి చాలా మళ్ళీ కంఠాలు పడాల్సిన పరిస్థితి. నేను లయలా కాలేజీలో ఉద్యోగం చేస్తూ ఉండటం, నా ఫస్ట్ లయలా కాలేజీలో నేను చేరి విజయవాడలో ఉన్న క్రమంలో విజయవాడలో చాలా అతి ముఖ్యులల్లా కూడా అక్కడే ఉండేవారు. అక్కడ త్రిపుణ్య శ్రీనివాస్ ఉండేవాడు, అట్లాగే ఉషాస్ ధ్యాని ఉండేవాడు, ఖాదర్ మొహీద్దీన్ అక్కడే ఉండేవాడు, శ్రీరామ్మూర్తి అక్కడే ఉండేవాడు, కె శ్రీనివాస్ ఉండేవాడు, బాలగోపాలు, వసంత, ఇలాంటి అట్లాగే అఫ్సరు, ప్రసేను, వీళ్ళందరూ విజయవాడలో ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు అందరం కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో ఈ దళిత సాహిత్య ప్రభంజనం ముందుకు వస్తూ ఉన్నటువంటి మనం మారినటువంటి వాతావరణంలో మన కాంట్రిబ్యూషన్ ఏదన్నా ఉండాలి. దళిత సాహిత్యాన్ని, దళిత సాహిత్య దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి పని ఏదన్నా గట్టిగా పూని చెయ్యాలి అని ఆ పని చేసేటటువంటి క్రమంలో మేము చిక్కనవుతున్న పాట అనే కవితా సంకలనాన్ని, దళిత కవితా సంకలనాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా త్రిపుణి శ్రీనివాసు, నేను దీనికి సంబంధించినటువంటి వనరుల్ని నలుగురు ఫ్రెండ్స్ని పోగు చేసి డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళ చేత తెప్పించుకొని, మిగిలిన కవితలు అన్ని కూడా తెప్పించుకొని, ఎందుకంటే అప్పటికే నేను ఆంధ్రజ్యోతిలో కాలం రాస్తూ ఉండేవాడిని. అలాగే కవిత్వం కూడా ఎక్కువగా దళిత కవిత్వం, కుల పీడన మీద రాసిన కవిత్వం అనేది మాత్రమే ఎక్కువ వేస్తూ ఉండేవాళ్ళు. చూసేది త్రిపునేని శ్రీనివాస్ అయినప్పటికీ ఆ కవితలు ఏదన్నా సెలక్షన్స్ ఏదన్నా చేయాలన్నా అంతా నేనే, నాకు కూడా ఆ పని అప్పచెబుతూ ఉండేవాడు. సో ఆ రకంగా దళిత కవితా సంకలనాన్ని, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దళిత కవితా సంకలనంలో దళిత ప్రాబ్లం మీద రాసిన ఎవరినైనా తీసుకోవచ్చు కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళకి సంబంధించిన కవుల్నే ఎందుకు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, వందల సంవత్సరాల పాటు మన సంస్కృతే సాహిత్య సంస్కృతిగా పనిచేసింది. అగ్రకులాలు రాశారు, అగ్రకులాల వాళ్ళ కోసం రాశారు, అగ్రకులాల వాళ్ళు చదివారు, అగ్రకులాల వాళ్ళే ఆ సాహిత్యాన్ని విశ్లేషించారు. దీంట్లో మిగిలిన వాళ్ళకి ఎవరికి, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ, వీళ్ళకి ఎవరికి కూడా దీంట్లో అవకాశం లేకుండా వందల ఏళ్ళు జరుగుతూ వస్తుంది. కనుక ప్రత్యేకించి వీళ్ళ అభివ్యక్తిని, వీళ్ళ కసిని, వీళ్ళ ఆకాంక్షల్ని, వీళ్ళ ఆలోచనల్ని, వీళ్ళ సైకిల్ని బయట పెట్టాలనేటటువంటి దీంతో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి ఈ కవుల్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో దళిత అనే పదానికి విస్తృతమైన అర్థంతో దళిత మహాసభ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు
వీరందరూ కూడా దళితులే అనే అర్థంలో దళిత మహాసభ ఉన్నది. అందుకనే దళిత మహాసభకి రాష్ట్ర నాయకులుగా ఒక బీసీ, ఒక ఎస్సీ ఉన్నారు. వీరం మస్తాన్ రావు అనే ఆయన ఒక నాయకుడైతే కత్తి పద్మారావు గారు మరొక నాయకుడు. సో ఆ ప్రభావంతో మేము దీన్ని తీసుకురావడం జరిగింది. చిక్కనవుతున్న పాటకు సంబంధించినంత వరకు నా అవగాహన మార్క్సిజం, అంబేద్కరిజం రెండింటిని కలిపి వచ్చేటటువంటి అవగాహన ఏదైతే ఉందో ఆ అవగాహనతో, అంటే దాన్ని దేశీయ మార్క్సిజం అని ఒక పదం కూడా ఖాయం చేయడం. అంటే అంబేద్కరిజాన్ని ఇంటిగ్రేట్ చేసుకున్న మార్క్సిజం, మార్క్సిజాన్ని ఇంటిగ్రేట్ చేసుకున్న అంబేద్కరిజం, ఇదే దేశీయ మార్క్సిజం, ఇదే దళిత కవిత్వానికి ఎజెండా అని రాయడం జరిగింది. సో ఆ పుస్తకానికి చాలా పెద్ద ఎత్తు ప్రచారం, విపరీతమైనటువంటి చర్చలు చాలా రకాల జరిగింది. దానివల్ల చాలా పుస్తకాలు వచ్చినాయి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా గుండెడప్పు పుస్తకం తెచ్చారు. బహువచనం అనేటటువంటి పుస్తకాన్ని నల్గొండ మిత్రులు తీసుకొచ్చారు. నిశాని అనే పేరుతో నలుగురు కవులు, నగేష్ బాబు, తెరేష్ బాబు, కాజా, వరదయ్య. ఈ వరదయ్య ఎవరు? జి లక్ష్మీ నరసింహ. చిక్కనవుతున్న పాట వచ్చినాక, ఒక పెద్ద సంచలనం కలిగినాక, ఒకరోజు నన్ను కలవడానికి మన మిత్రులు వీళ్ళందరూ వచ్చినప్పుడు మేము నలుగురం కలిసి మనం మళ్ళీ ఇంకొక బుక్ తీసుకురావాలని నిశాని తీసుకొచ్చి, ఆ నిశాని అది చాలా పెద్ద సంచలనం. అది ఎదురుదాడి, అంటే దళిత వాదాన్ని విమర్శించే వాళ్ళ మీద, దళిత ఆత్మగౌరవాన్ని అవమానించే వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తూ రాసిన. అందుకనే దాంట్లో డాషుల్లో తన్నే రోజు వస్తుంది అనే వీళ్ళు అది. సో డాషుల్లో తన్నే రోజు వస్తుంది అని వరదయ్య రాశాడు. దాని మీద చాలా మంది వ్యాసాలు రాశారు. ఆ పోయిము 20 లైన్లు అయితే ఒక 20 పేజీల చర్చ దాని మీద కూడా జరిగింది. ఆ తర్వాత పదునెక్కిన పాట అనేటటువంటి పుస్తకం. ఈలోపు పదునెక్కిన పాట పుస్తకం తెచ్చే నాటికి నా అవగాహనలో కొంచెం మార్పు వచ్చింది. అంబేద్కరిజం మొత్తం దళిత విముక్తికి, బహుజన విముక్తికి దారి తీస్తుంది. సో మార్క్సిజము, అంబేద్కరిజము ఈ రెండు కలిసి ఇష్యూ బేస్డ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. కానీ రెండు కలిసి ఒక సిద్ధాంతంగా, రెండు కలిసి ఒక ఉద్యమంగా జరగడం అనేది కుదరదు. ఎవరి ఉద్యమాలు వాళ్ళు నడుపుకుంటూనే కామన్ గా ఎక్కడ ఏం చేయాల్సిన ఇష్యూ బేస్డ్ పోరాటాలు చేస్తారు. అందుకని దళిత కవిత్వానికి, దళిత సాహిత్యానికి మాత్రం అంబేద్కరిజమే తాత్విక దృక్పథం. బుద్ధిజము, పూలేయిజము, అంబేద్కరిజం, పెరియారు వీళ్ళందరూ చేసినటువంటి ఉద్యమాలు, వీళ్ళ బోధనలు ఏవైతే ఉన్నాయో వీటితో వచ్చినటువంటి దృక్పథం ఏదైతే ఉందో దాన్ని అంబేద్కరిజం అని పిలుస్తున్నామని. ఆ అంబేద్కరిజమే దళిత కవిత్వానికి నిజమైన ఇదని ఆ పదునెక్కిన పాటలో రాయడం జరిగింది. అది దాని పరిచయం. దాని మీద కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. నిజానికి చిక్కనవుతున్న పాట కంటే కూడా పదునెక్కిన పాటలో చాలా పవర్ఫుల్ పోయిటరీ. అయితే దాన్ని ఇది అగ్రకులస్తులు, అగ్రకుల సాహితీవేత్తలు చాలా మంది, అలాగే లెఫ్టిస్టులు చాలా మంది చిక్కనవుతున్న పాటను పట్టించుకున్నంతగా పదునెక్కిన పాటను పట్టించుకోలేదు. ఎందుకంటే అచ్చగా అంబేద్కరిజం అనే పాటికి వీళ్ళకి దాన్ని రిసీవ్ చేసుకోవడం అనేది ఒక పెద్ద తలనొప్పి. బట్ దళిత వాదుల్లోనూ, దళిత ప్రజానీకంలోనూ, పీడిత కులాల్లోనూ పదునెక్కిన పాటకే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఎందుకంటే అప్పుడే ఆంధ్రజ్యోతి వీక్లీలో
ఒక ఇంటర్వ్యూ చేశారు. మీరు ముందు దేశీ మార్క్సిజం అని అన్నారు, ఇప్పుడేమో అచ్చగా అంబేద్కరిజమే అని అంటున్నారు, ఏంది వైరుధ్యానికి కారణం? ఇది వైరుధ్యమేమో కాదు, ఈ భావ పరిణామం అండి అని చెప్పడం జరిగింది. సో పదునెక్కిన పాట తర్వాత ఇక నేను కవిత్వం అంటే ఈ పుస్తకాల్లో నేను అప్పటి దళిత కవిత్వం అంతా వరదై పేరుతో రాశాను. అంతకుముందు విప్లవ కవిత్వం గుంటూరు లక్ష్మీ నరసయ్య పేరుతో రాశాను. ఇక దళిత సాహిత్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక దళిత సాహిత్య సిద్ధాంతాన్ని నిర్మించుకోవాల్సి రావడం, ఆ నిర్మించే క్రమంలో వచ్చినటువంటి వాదాల్ని వివాదాల్ని అడ్రస్ చేస్తూ వాటికి సమాధానాలు ఇవ్వడము, వ్యాసాలు పుంకాలుగా రాయడం, ఈ దీంట్లో బడి మొత్తం సాహిత్య విమర్శ మీదే నేను ఎక్కువగా కేంద్రీకరించాను. పొయిట్రీ, నాలో ఉన్న పొయిట్ని నేనే బలవంతాన్ని నొక్కి పక్కన పెట్టి ఉండరా బాగోడు పక్కన ఉండని సాహిత్య విమర్శ మీద చాలా డిసిప్లిన్డ్గా మనం వర్క్ చేస్తేనే ఇది కుదురుతుంది అని ముందుకు తీసుకెళ్తాం. సో నేను చేసినటువంటి సాహిత్య విమర్శలో నాకు రెండు అంశాలు కనపడతాయి. కొత్తగా అంతవరకు లేని సాహిత్య విమర్శలో అంతవరకు లేని రెండు కొత్త ధోరణులను నేను తీసుకొచ్చాను అని అనుకో. కొత్తగా సాహిత్య విమర్శ రాయడం కాదు, సాహిత్య విమర్శలో కొత్తదనం ఉండటం. నేను చేసింది ఏంటంటే దళిత సాహిత్యాన్ని కానీ మొత్తం తెలుగు సాహిత్యాన్ని కానీ అంబేద్కరిస్టు తాత్వికత నుంచి విశ్లేషించడం. అంటే సాహిత్య విమర్శలోకి అంబేద్కరిస్టు దళిత తాత్విక దృక్పథం అనే దాన్ని పట్టుకురావడం, దీన్ని పని కట్టుకొని గట్టిగా చేయడం జరిగింది. ఆ ఫలితంగానే దళిత సాహిత్యం తాత్విక దృక్పథం అనే ఒక పుస్తకం తీసుకొచ్చాను. ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఆ పుస్తకం చాలా మందికి రీసెర్చ్ చేసే వాళ్ళకి రెఫరెన్స్గా రకరకాలుగా కూడా పనికొచ్చింది. సంతోషం. చాలా మంది దాంట్లో ఉన్నదాన్ని ఎత్తి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సంతోషమైన నేను ఉపయోగపడినది. అలాగే కవిత్వ నిర్మాణ పద్ధతులు అంటే అసలు కవిత్వం అనేది కవిత్వం ఎందుకు అవుతుంది అంటే సాహిత్యానికి జనరల్ గా ఉండే నిర్వచనాల్ని కవిత్వానికి కూడా ఇస్తే కుదరదు. మిగతా సాహిత్య రూపాలతో పోల్చినప్పుడు కవిత్వం ఆ రూపాల కంటే ఎక్కడ భిన్నంగా ఉంది. కథ ఎందుకు అవుతుంది, దానికి ఒక సమాధానం ఉంది. నవల ఎందుకు అవుతుంది, దానికి ఒక సమాధానం. కవిత్వం ఎందుకు అవుతుంది, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికే నేను కవిత్వ నిర్మాణ పద్ధతులు రాయడం జరిగింది. బహుశా అంతకుముందు ఎవరు ఈ ప్రయత్నం చేయలేదు. తెలుగు కవిత్వాన్ని భాషా కోణం నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు, చేరాలాంటి వాళ్ళు. కానీ కవిత్వాన్ని ఒక వ్యూహం కోణం నుంచి, ఒక నిర్మాణ పద్ధతి కోణం నుంచి, ఒక కళాత్మకత కోణం నుంచి, ఒక స్ట్రక్చరల్ ధోరణి నుంచి చూడటం అనేది జరగలేదు. అది కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో నేను చేయడం జరిగింది. సో ఇది కవిత్వ నిర్మాణ పద్ధతులు. రెండోది సామాజిక కళా విమర్శ. అంటే ఒక విమర్శ చేసేటప్పుడు మనం ఏ పుస్తకాన్ని గురించి మాట్లాడుతున్నా, లేదు ఏ కవితను గురించి మాట్లాడుతున్నా, ఏ కథను గురించి మాట్లాడుతున్నా, అందులో ఉన్న సామాజిక కోణాన్ని గురించి మాట్లాడి నడవకుండా ఉండకుండా దాంట్లో ఉండేటటువంటి సృజనాత్మక కోణం, కళాత్మక కోణం కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా
దయచేసి అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు కొన్ని మాటలు వినపడుతూ ఉన్నాయి, శబ్దాలు. అవి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నాయి మిత్రులారా. దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక మాట్లాడుతున్నటువంటి లక్ష్మీ నరసయ్య గారు తప్ప మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకోండి దయచేసి. అంటే జాయిన్ అయిన వెంటనే వాళ్ళు వెంటనే మ్యూట్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ప్లీజ్ కంటిన్యూ సార్. ఎస్ ఎస్ ఎస్. మా రాములు గారికి, శ్రీరామచంద్రమూర్తి గారికి స్వాగతం. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. రాములు గారు వచ్చారు. రాములు గారు నాకు చాలా ఆత్మీయమైనటువంటి మిత్రుడు. ప్రొఫెసర్ రాములు గారు నమస్కారం సార్. నమస్తే 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 నమస్తే. నమస్కారం సార్. రాములు సార్ నమస్కారం. నమస్తే దాదా, నమస్తే నమస్తే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. సో దళిత సాహిత్య దృక్పథాన్ని విమర్శలో ప్రవేశపెట్టడము, అలాగే కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని పరిచయం చేయడము తెలుగు సాహిత్య విమర్శకి. మూడు, అటు సాహిత్యంలోని సామాజికతని, సాహిత్యంలోని కళాత్మకతని రెండింటినీ కలిపి మనం దేన్నైతే విశ్లేషిస్తున్నామో దానికి అనువర్తింపజేసి ఈ రెండింటిని ఎలా చేయాలి అనేది. చెప్పింది చెప్పినట్టు రాకపోతే ఎలాగే? నేను ఏమి చెప్పాను? ఇది కొత్తగా రాస్తావు, అక్కడ న్యూస్ కి ఎలా కావాలో అలా చెప్తాను నేను, అలా అనేది మనకి. సో బేసిక్గా ఈ మూడింటిని తీసుకొని నేను రావడం జరిగింది. ఇక ఆ రోజుల్లో దళిత సాహిత్యాన్ని ఉద్యమం వస్తున్నప్పుడు, దళిత సాహిత్య సిద్ధాంతం ముందుకు వస్తున్నప్పుడు రియాక్షనరీ పాత్ర నిర్వర్తించిన విమర్శకులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా సమాధానాలు చెప్పే పని తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇవాళ బాగా విమర్శకుడుగా మంచి లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సీతారాం అనేటటువంటి విమర్శకుడు, ఆయన మంచి గొప్ప కవి కూడా. ఆయన దళిత సాహిత్యోద్యమం వచ్చినప్పుడు రియాక్షనరీ పాత్ర నిర్వర్తించారు. బ్రాహ్మణులు, అగ్రకులస్తులు ఎలా మాట్లాడారో ఈయన కూడా అలాగే మాట్లాడారు ఆ రోజు. ఇలా అంటే బహుజనుల్లో, దళితుల్లో, ఈ పీడిత కులాల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా అలా ఇచ్చేసినవి. ఈవెన్ ఇంకా కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఇది ఇంత బయట దళిత సాహిత్య దృక్పథానికి వ్యతిరేకంగాను, రియాక్షనరీగాను ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం చేస్తూ దళిత కవుల్ని, రచయితల్ని అందరినీ సమీకరించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను అందరినీ సమీకరించి ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం. ఒక రకంగా నేను అంటే నన్ను ఒక సాహిత్య విమర్శకుడిగాను లేదా ఒక కవిగాను గుర్తించడం కంటే ఒక సాహిత్య ఉద్యమకారుడుగా గుర్తించితే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నేను చేసింది సాహిత్య ఉద్యమం. నేను నా పుస్తకాలు వేసుకోవడం కోసము, నా రచనల్ని అడ్వాన్స్ చేయడం కోసము ఉపయోగించిన టైం కంటే నలుగురితో కలిసి పుస్తకాలు వేయడానికి, నలుగురితో కలిసి బహుజన సాహిత్యోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ తీసుకెళ్లే క్రమంలో వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి దీనికే ఎక్కువ విలువిచ్చాం. ఒక్కడనే 100 అడుగులు నడిచే కంటే 100 మందితో కలిసి ఒక్క అడుగు ముందుకేయడంలో ప్రోగ్రెస్ ఉంటుంది అని బలంగా నమ్మడం వల్ల ఆ పని చేయడం జరిగింది. అందుకని నేను వేసిన పుస్తకాలు చూస్తే అందరితో కలిసేసింది. ఒక ఉద్యమాన్ని అడ్వాన్స్ చేస్తూ, ఒక దళిత సాహిత్యం. ఇవాళ మనం దాన్ని బహుజన సాహిత్యోద్యమం అంటున్నాం. అప్పట్లో దాన్ని దళిత సాహిత్యోద్యమం అన్నాం. దళిత సాహిత్యోద్యమం టైంలో కానీ, బహుజన సాహిత్యోద్యమం టైంలో కానీ నా పాత్ర ఉద్యమకారుల పాత్ర, సాహిత్యోద్యమకారుల పాత్ర. అందులో భాగంగా విమర్శ రాశాను, సిద్ధాంతం రాశాను,
తాత్విక సామాజిక విశ్లేషణలు రాశాను, వాద వివాదాల్లో పాల్గొన్నాను, యుద్ధం చేశాను, శత్రువులతోనూ మిత్ర శత్రువులతోనూ శత్రు మిత్రులతో ఎక్కడ ఏ రకంగా తలపడాలో అట్లా తలపడ్డాను. అట్లాగే కవిత్వం రాసిన సందర్భంలో కూడా ఈ దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇవాళ బహుజన మీ చాలా మంది లెఫ్టిస్టులు కానీ ఇంకా మిత్రులు చాలా మంది అడుగుతారు, ఏదైనా మీ బహుజన సాహిత్య సిద్ధాంతం ఏది అసలు? బహుజన సాహిత్య సిద్ధాంతం రెండు విషయాలను ప్రతిపాదిస్తుందని 15 సంవత్సరాల క్రితం చెప్పింది. ఒకటి బహుజనుల మానసిక విముక్తి, రెండు బహుజనుల రాజకీయ విముక్తి. బహుజనుల మానసిక విముక్తి అంటే హిందూ తాత్వికత నుంచి, హిందూ విలువల నుంచి బయటపడేటటువంటి విముక్తి. రాజకీయ విముక్తి అంటే బహుజన రాజ్యాధికారాన్ని సంపాదించుకునేటటువంటి కార్యక్రమానికి సంబంధించి. సో బహుజనుల యొక్క విముక్తి ఈ 2 పాయింట్ల మీదే ఉంటుందని అంబేద్కర్ కానీ పూలే కానీ చెప్పడం జరిగింది. పెరియార్ మానసిక విముక్తి, హిందూ మానసికత నుంచి బయటికి రావడం. అందుకే ఇప్పుడు బహుజనులుగా ఒక మాట అన్నావు, నువ్వు క్రిస్టియన్గా ఉంటే ఉండు, లేదు ముస్లిం అవుతావా అవు, లేదు బుద్ధిస్టు దీన్ని తీసుకో, లేదు సిక్కు మతంలో ఒక మాతావు మారు, హిందూగా మాత్రం ఉండవాక. బహుజన వాదానికి, బహుజన మానసిక విముక్తికి ఇదే. ఎందుకంటే హిందూ వాదాన్ని, హిందూ విలువల్ని, హిందూ మతాన్ని మైనారిటీ స్థాయికి ఏ మేరకు నెట్టగలిగితే ఆ మేరకు కులపీడన నుంచి జనం బయటపడతారు. ఈ కుల నిర్మూలన అనేటటువంటి గ్రంథంలో హిందూ శాస్త్రాలు వాటి మానసికత, ఆ సైకి నుంచి బయటపడాల్సిన పరిస్థితి గురించి డాక్టర్ అంబేద్కర్ చర్చించడం జరిగింది. దళిత వాదానికి, బహుజన వాదానికి ఆ పాయింట్ చాలా కీలకం. అంతకుముందు గులాంగిరిలో పూలే చెప్పింది కూడా అది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన టైంలో పూలే గులాంగిరి రాసి, మనం ఇక్కడ వర్గాల నుంచి కాదు కులాల నుంచి విముక్తి చెందాలి, కుల బానిసత్వం నుంచి విముక్తి చెందాలి, కులాల వల్ల, బ్రాహ్మణవాదం వల్ల శత్రువులు మిత్రులుగా కనపడుతున్నారు, మిత్రులే శత్రువులుగా కనపడుతున్నారు, విలువలన్నీ తల్లకిందులుగా కనపడుతూ ఉన్నాయి. కనుక బ్రాహ్మణవాదం నుంచి బయటపడటం, కుల వ్యవస్థ నుంచి బయటపడటంలోని గులాంగిరి నుంచి బయటపడటం ఉంటుంది అని మహాత్మా జ్యోతిబా పూలే. మహాత్మా జ్యోతిబా పూలేని తన గొప్ప గురువుగా భావించి, తన గురువుగా డిక్లేర్ చేసుకుని డాక్టర్ అంబేద్కర్ తన కుల నిర్మూలనలో ఈ పాయింట్, ఈ మానసిక విముక్తికి కనెక్షన్. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయ విముక్తి గురించి, పొలిటికల్ కి పవర్ అనేది మాస్టర్ కి అని చెప్పడం, ఆ తర్వాత దాన్ని బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ మానసిక విముక్తి, రాజకీయ విముక్తికి సంబంధించిన 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, బహుజనుల్ని మానసికంగాను రాజకీయంగాను బుద్ధుడు, పూలే, అంబేద్కర్, పెరియార్, కాన్షీరామ్ వీళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో విముక్తి చేయాలి అనేటటువంటి ధోరణి నుంచి సాహిత్యాన్ని సృష్టించడం, చర్చించడం, విశ్లేషించడం, ఇదే బహుజన సాహిత్య సిద్ధాంతం. బహుజన సాహిత్యం అనేది బహుజన రాజ్యాధికారానికి సంబంధించిన ఒక స్పిరిచువల్, సైకలాజికల్, ఫిలసాఫికల్ సిస్టమ్. బహుజన
తాత్వికతని, బహుజన ఆకాంక్షల్ని, బహుజన పోరాటాల్ని, బహుజన రహస్య భాషని బయటపెట్టేదే బహుజన సాహిత్య సిద్ధాంతం. అందుకే బహుజన ఈస్థెటిక్స్ అని మనం ఏదైతే అంటున్నామో, దళిత ఈస్థెటిక్స్, ఇప్పటి వరకు అభ్యుదయ సాహిత్యం కావచ్చు, విప్లవ సాహిత్యం కావచ్చు, స్త్రీవాద సాహిత్యం కావచ్చు, అంతకుముందు జాతీయవాద సాహిత్యం కావచ్చు, ఇవి దృక్పథాల్లో వీటికి తేడా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా హిందూ సింబల్స్ ని, హిందూ విలువల్ని చాలా పాజిటివ్ గానే పట్టుకొని వచ్చారు. అంటే హిందూ ఫ్రేమ్లోనే, హిందూ విలువల గాడిలో, హిందూ విలువల స్ట్రక్చర్లోనే వీళ్ళు విప్లవవాదం చెప్పారు, అభ్యుదయవాదం చెప్పారు, ఇంకోటి చెప్పారు. ఆ విలువల నుంచి పక్కకు రాల. అందుకే విప్లవ కవులు కూడా రామబాణాన్ని విప్లవానికి సింబల్గా, పరశురాముడు గొడ్డల్ని విప్లవానికి సింబల్గా ఇట్లా ఉపయోగించారు. మీకు దళిత కవిత్వంలో చూడండి, మీ దగ్గర రాముడి బాణం ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండనివ్వండి. భీముడి గద ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండనివ్వండి. విష్ణుమూర్తి విష్ణు చక్రం ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండనివ్వండి. మా దగ్గర తెగిన ఏకలవ్యుడి బొటన వేలు ఉంది, ఇదొక్కటి చాలు మీతో యుద్ధం చేయడానికి. ఇది దళిత సాహిత్య దృక్పథం. హిందూ విలువలను నిరాకరించడం, హిందూ దేవతలు దేవుళ్ళ స్థానంలో వాళ్ళు అన్యాయంగా చంపి ఇది చేసినటువంటి రాక్షసులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా హీరోలు. మాకు రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఏకలవ్యుడు, శంభుకుడు, వీళ్ళు మా నాయకులు. గులాంగిరిలో చెప్పింది అదే కదా. దశావతారాలంటే 10 దశల్లో ఆర్యులు మనల్ని ఆక్యుపై చేసినటువంటి దానికి సంబంధించిన సాహిత్య రూపమే అని పూలే ఎప్పుడూ ప్రకటించాడు. సో దాన్ని అంటే హిందూ దేవుళ్ళని, దేవతల్ని నెగటివ్ సింబల్స్గా, రాక్షసుల్ని పాజిటివ్ సింబల్స్గా, ఈ దేవుళ్ళు దేవతల చేతుల్లో అన్యాయానికి బలైనటువంటి ఏకలవ్యుడు కానీ, శంభుకుడు కానీ, మిగతా వాళ్ళని హీరోలుగా తీసుకురావడం అనేది చాలా రెవల్యూషనరీ థింగ్. అంతకుముందు వచ్చిన విప్లవ సాహిత్యం కానీ, అభ్యుదయ సాహిత్యం కానీ, స్త్రీవాద సాహిత్యం కానీ అన్ని కూడా హిందూ దీని నుంచి, ఆ ఫ్రేమ్ నుంచి బయటపడకుండా వాళ్ళ వాదాలు చెప్పారు. ఆ ఫ్రేమ్ నుంచి వీళ్ళు బయటపడ్డారు. అదే మానసిక విముక్తి అంబేద్కర్ ఇస్తూ దృక్పథం. ఇక రాజకీయ దృక్పథం, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం మా దృక్పథం అని విప్లవ అభ్యుదయ సాహిత్యాలు చెప్తే, బహుజన సాహిత్యం పూలే అంబేద్కరిజం మా తాత్విక దృక్పథం అని ప్రకటించింది. మార్క్సు, ఏంగెల్స్, లెనిను, మావో వీళ్ళు అభ్యుదయ విప్లవ సాహిత్యానికి ఐకాన్స్. బహుజన సాహిత్యానికి ఐకాన్స్ బుద్ధుడు, పూలే, అంబేద్కరు, పెరియారు, కరుణానిధి, కాన్షీరాం వీళ్ళు వస్తారు. సో ఈ ఆల్టర్నేటివ్ ఒక సిద్ధాంతాన్ని, తప్పప్పులు అనేది లిమిటేషన్స్, పరిమితుల్ని కొంచెం పక్కన పెడదాం. ఆ పరిమితులు అందరిలోనూ ఉన్నాయి, అన్నిటిని గురించి మాట్లాడితే వేరే ఒక క్లారిటీ బహుజన సాహిత్య సిద్ధాంతం. సో దీన్ని ఈ క్రమంలో మనం చూస్తే కత్తి పద్మారావు గారు రాసిన విమర్శలో కానివ్వండి, బిఎస్ రాములు రాసిన విమర్శలో కానివ్వండి, ఆ తర్వాత కుర్రవాళ్ళు ఓయి కోటేశ్వరరావు రాస్తున్న విమర్శలో కానివ్వండి, దార్ల వెంకటేశ్వరరావు రాస్తున్న విమర్శలో కానివ్వండి, దార్ల ఒక మంచి బుక్ రాశారు, బహుజన సాహిత్య దృక్పథం. ఇది ఖచ్చితంగా
ఒక దళిత సాహిత్యోద్యమం వచ్చినాక ఆ ప్రభావంతో అంబేద్కరిస్టు దీని నుంచి వచ్చినాక వచ్చిన పుస్తకం. ఇలా ఈ మధ్య లోచన అని ఒక మంచి బుక్ వేసింది చల్లపల్లి స్వరూపురాడు. అట్లాగే బండి నారాయణ స్వామి గారు మంచి విమర్శ రాస్తున్నాడు బహుజన సాహిత్య దృక్పథం నుంచి. సో వినోదిని, ప్రొఫెసర్ వినోదిని చాలా మంచి బహుజన సాహిత్య దృక్పథం నుంచి మంచి విమర్శ రాసింది. సో దళిత సాహిత్య దృక్పథం, బహుజన సాహిత్య దృక్పథం అంటే ఈ క్లారిటీ బహుజనుల్ని మానసికంగాను రాజకీయంగాను విముక్తి చేసే దృక్పథం. ఆ దృక్పథానికి ఊతంగా అంబేద్కరిజం పనిచేస్తుంది తాత్విక రాజకీయ స్థాయిలో. సో ఈ క్లారిటీతో ఈ బ్రేక్ త్రూతో రావడం జరిగింది. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా నేను రాస్తున్నా, ఇప్పటి వరకు ఇంకా రాస్తూనే ఉన్నాను. ప్రతిరోజు 2-3 వ్యాసాలు, కనీసం వారానికి 2-3 వ్యాసాలు ఎక్కడో ఒక చోట. నేను రాయిపోయినా ఊరుకో, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి పలానా దాంట్లో మీరు పలాంది రాయాలి అని అడుగుతూ ఉంటారు. ఇది బహుశా టైం కూడా బాగానే గడిచినట్టుంది. క్లుప్తంగా నేను ఈ విషయాలను మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను. హిందూ విలువల్ని బద్దలు కొట్టడం, సాహిత్యంలో ఉన్న హిందూ విలువల్ని బద్దలు కొట్టడంలోని దళిత సాహిత్య దృక్పథం ఉంది. ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. హలో, నమస్కారం సార్. నమస్తే, ఎవరండి? సార్ దాదా కలందర్ సార్ నా పేరు. మీరు ప్రొద్దుటూరులో వచ్చారుగా, కడప జిల్లా ప్రొద్దుటూరు. దాదా కలందర్ గారు బాగున్నారా? అప్పుడు కలిసిన అబ్బాయిని సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాగున్నారా సార్? బాగున్నా. అప్పుడు కవిత్వం యొక్క విలువలు చెప్పారు, ఇప్పుడు జీవితం యొక్క విలువలు బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని ఇలా చూసినందుకు. గార్ల వెంకటేశ్వర కూడా కృతజ్ఞతలు. అంతే కదా, ఆయన లేకపోతే మనందరం కలవంగా. అది మాత్రం నిజం సార్. ఈజ్ ద ఇనిషియేటర్. లక్ష్మీ నరసయ్య గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారిని మా విద్యార్థులు అయ్యేలా మీరు వివరించారు. అందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా సమయం తక్కువ ఉండడం వల్ల మీరు ఇవన్నీ, ముఖ్యంగా మీ గొంతులో ఉన్నటువంటి పాటను వినడం కానీ, ఉందర్రా మాలపేట అనేది వీడియో ఇవన్నీ మేము చేసేయటం వలన రిపిటేషన్ లేకుండా, రిపిటేషన్ అనేది ఒక దోషం అని మనకు కవిత్వానికి సంబంధించి చెప్తూ ఉంటారు. అందుకని మీరు వాటన్నింటి చాలా జాగ్రత్తగా పరిహరిస్తూ ముందన్ని మాట్లాడేసిన తర్వాత ఏం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడారు. అది మీలో ఉన్నటువంటి గొప్పతనం. ముఖ్యంగా దేశీయ మార్క్సిజం అంటే ఏంటనేది, మార్క్సిజంలోనే అంబేద్కరిజాన్ని, అంబేద్కరిజంలోనే మార్క్సిజాన్ని చూడడం అంటాం కానీ, తర్వాత పూలే అంబేద్కరిజం దళిత సాహిత్యానికి తాత్విక దృక్పథం అని చెప్పడంలో కానీ, తర్వాత దళిత ఈస్థెటిక్స్ తెలుగు సాహిత్యానికి దళిత కవిత్వం అందించినటువంటి ఒక గొప్ప పార్శ్వం అని చెప్పడం, తర్వాత ఈ దళిత సాహిత్యానికి పరిణామ క్రమంలో మనం ఈ బహుజన సాహిత్య దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పడం, ఇవన్నీ మీరు చెప్పినటువంటి అంశాలు మా విద్యార్థులు అందరికీ ఎంతో మందికి ఇవి స్ఫూర్తిదాయకం సార్. మీరు మా ప్రసంగాన్ని, మా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన సభలో ఆచార్య పిల్లలమర్రి రాములు గారు, ఇంకా ఆచార్య సింహన్న గారు, ఆచార్య
మన శ్రీరామ్ చంద్రమూర్తి గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి వారు ఉన్నారు. ఇంకా చాలా మంది ప్రముఖులు, ముఖ్యంగా ఆశా జ్యోతి మేడం గారు కూడా జాయిన్ అయ్యారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను బెంగళూరు నుండి. ఇంకా చాలా మంది చేరారు. వీరిలో ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడితే స్పందిస్తే స్పందించవచ్చు. అలాగే ముఖ్యంగా ఇది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి విద్యార్థుల్ని ఈ చర్చలో పాల్గొనేటట్టు చేయాలనుకుంటున్నాను. కాబట్టి ముందుగా మనకి సింహన్న గారు ఉన్నారు, అక్కడ ఆచార్య సింహన్న గారు ఉన్నారు. గారి అద్భుత శక్తి మొత్తం సాంఘిక పరిణామం ఎటువంటి పాత్ర దాని సిద్ధంగానే చాలా రాములు సార్ ఉన్నారండి ఇక్కడ? ల్యాప్టాప్ కొంచెం ఇబ్బంది అయింది. రాములు సార్ ఉన్నారండి అక్కడ? ఉన్నారండి. రాములు గారు మాట్లాడుతుంటే సరిగ్గా వినిపించట్లేదు, మధ్యలో గ్యాప్ వస్తుంది. రాములు సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అది వాయిస్ ఎందుకు ఆపేశారు? వారి వాయిస్ అసలు వినపట్టలేదు రాములు గారిది. ఓకే, ఒక వాక్యం కూడా సరిగ్గా వినపడలేదు. అయితే ఇప్పుడు ఆచార్య వెలమల సింహన్న గారు మాట్లాడతారు. ఈలోగా అక్కడ ఏదన్నా సాంకేతికమైనటువంటి సమస్య ఉంటే రాములు సార్ సరి చేసుకుంటారు. ఈలోగా వెలమల సింహన్న సార్, ఆచార్య వెలమల సింహన్న గారు దళిత సాహిత్యానికి సంబంధించిన అనేక పుస్తకాలు వేశారు. మీరు ఏదైనా మాట్లాడాలంటే రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆచార్య వెలమల సింహన్న గారిని. ఆ తర్వాత మన రాములు సార్ మాట్లాడతారు. సార్ నేను మాట్లాడుతుంది వినపడుతుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ముందుగా లక్ష్మీనరసింహ గారికి అభినందనలు. ఉపన్యాసం ఇచ్చారు. జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగున అందరికీ మీరు ఎవరి మాటలు సరిగ్గా వినిపించట్లేదు. వినపడుతుందండి, సింహన్ గారు వినపడుతుందండి. సార్ నమస్కారం. సార్ అయితే నమస్కారం అండి, మాట్లాడండి సార్. మంచి సాహిత్యాన్ని విశ్లేషించారు, చాలా ఆనందకరమైన విషయం. మీలాంటి ప్రముఖులు సాహిత్య రంగంలో రావడం వలన దళిత సాహిత్యానికి న్యాయం జరిగింది అన్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకను. మీరు కానీ కత్తి పద్మారావు గారు కానీ రాయడమే కాకుండా సాహిత్యాన్ని విశ్లేషించి ఆ సామాజిక వర్గాలకు అందజేయడమే కాకుండా అది రావడానికి చారిత్రక నేపథ్యానికి కారకులైనటువంటి అంతకుముందు వ్యక్తుల దగ్గరికి కూడా ఈ విమర్శ చేరింది. వాళ్ళు కూడా మిమ్మల్ని అభినందించే స్థితికి వచ్చారు. అందుకు మీకు అభినందనలు. కాబట్టి ఎప్పుడైనా
సమాజం మారుతుంది, సాహిత్యం మారుతుంది, భాష మారుతుంది, దానికి అనుగుణంగా విమర్శ మారుతుంది అనే విషయాన్ని మనకన్నా మీరు చెప్పినటువంటి ఈ భావం వలన, ఆలోచన వలన, విమర్శ వలన, విశ్లేషణ వలన మనల్ని విమర్శించిన వాళ్ళు కూడా మీ సిద్ధాంతము మంచిది, ఈ రకంగా కూడా మనం ఆలోచించాలి అనే ఆలోచనకు వచ్చినటువంటి ఆ ఆ ఆ వర్గాలని, ఆ సిద్ధాంతకర్తలను కూడా మీ సిద్ధాంతానికి అన్వయించడం అనేది ఉన్నది చూశారు. దానికి లక్ష్మీ నరసింహ గారికి అభినందనలు, నమస్కారాలు. మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు ప్రొఫెసర్ దార్ల వారికి కృతజ్ఞతలు, అభినందనలు. అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. మనకి ఆచార్య శ్రీరామ్ చంద్రమూర్తి గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నారు. వారు మాట్లాడే ముందు రాములు గారు ఆన్లైన్ లోకి వచ్చారు. రాములు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అట్లా కొంచెం కిందకి పెట్టుకోండి సార్. ఆ, కొంచెం కొంచెం వీడియో సరిగ్గా ఓకే, వీడియో సరిగ్గా సెట్ చేసుకోండి సార్. ఆ, లక్ష్మణ్ గారు మాట్లాడిన వాటిలో ఖచ్చితంగా చర్చనీయాంశాలు చాలా ఉన్నాయి. అంటే మొత్తం దేశీయమైన అంశానికి మన కవిత్వ పద్ధతి గురించి లక్ష్మణ్ రాసినప్పుడు చాలా చర్చ జరిగింది. చాలా విలువైన అంశాలు కూడా మనకు వచ్చినాయి. ఇప్పుడు మన దేశ అనేది నిజమైన పద్ధతుల్లో చేయాల్సిన అవసరం అన్నది తీవ్రమైన సార్ రాములు గారు మీ మాటలు వినపడలేదు. ఇంకా వినపడలేదా? ఇప్పుడు కూడా వినపడలేదా? ఏదో టెక్నికల్ బాగా కట్ అవుతుంది. అసలు ఒక వాక్యం కూడా విలువైన విషయాలు మాట్లాడుతున్నారు, ఏం వినపట్ల. టెక్నికల్ ఇబ్బంది ఉంది మేషారు. అయ్యే ఏదో టెక్నికల్ సరే, మీరు వచ్చినప్పుడల్లా మాకు ఇలాగే ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకుముందు లైవ్ స్పీచ్ ఇవ్వమంటే అప్పుడు కూడా ఇట్లాగే ఇబ్బంది పెట్టాము. నేను అనుకోకుండా అంటే దీనిలో జాయిన్ అవ్వడం వల్ల ఫోన్ లో మాట్లాడుతున్నా. అదే మామూలుగా ల్యాప్టాప్ లో మాట్లాడితే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు బాగానే వస్తుంది. బాగా వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు అట్లా మాట్లాడండి. అంటే మీరు మాట్లాడిన దాంట్లో మేము ఒకటే 2 పాయింట్లు చెప్తా. సంప్రదాయ పండితులకు మనకున్నటువంటి సామాజిక అంశాలను సమన్వయం చేయడంలో వాళ్ళకు సమస్య ఉంది. అట్లే మార్క్సిజానికి సంబంధించి పరిశీలన చేసే వాళ్ళు, మార్క్సిస్ట్ దృక్పథం, అంబేద్కర్ దృక్పథం ఉన్న వాళ్లకు సాంప్రదాయకంగా మన భారతదేశంలో కొనసాగిన అనేక రకాలైన సాహిత్య సిద్ధాంతాలతో పరిచయం చాలా పరిమితంగా ఉండడం వల్ల వాటిని ఎట్లా పరిశీలించాలి అనే దగ్గర మనకు సమస్య వస్తుంది. ఈ రెండింటిని సమన్వయం గనక చేయకపోతే ఈ దేశంలో తరాలుగా కొనసాగిన అనేక రకాలైన సాహిత్య సిద్ధాంతాలు, వాళ్ళు విమర్శ సంప్రదాయాలు, అలంకారం, మీరు ఇంతకుముందు అన్నారే ఈస్థెటిక్స్ అనేది భారతదేశంలో కూడా ఉన్నాయి. ఆ ఈస్థెటిక్స్ ని ట్రెడిషనల్ పద్ధతుల్లో, సాంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళు అదే విధంగా చదువుతున్నారు. కానీ మార్క్సిస్ట్ దృక్పథంలో ఉన్న మనలాంటి వాళ్ళము, మీలాంటి వాళ్ళు కూడా సాంప్రదాయ విమర్శ పద్ధతి ఏంది అనేది అధ్యయనం చేసి దీనికి సమన్వయం చేసి ఇంకా మంచి విలువైన అంశాలు వస్తాయి. సాహిత్యాన్ని సార్ రాములు సార్ మాట వినపట్టలేదు. హలో, ఇప్పుడు కూడా వినపడలేదు. రాములు సార్ మీ మాట వినపట్టలేదండి. మధ్యలో మళ్ళీ పోయింది. 2 వాక్యాలు. హలో దాంట్లో సరే, ఓకే సార్. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందనలు. దాంట్లో లక్ష్మణ్ నరసింహ గారి ఉపన్యాసానికి అభినందనలు.
నమస్తే ప్రొఫెసర్ గారు. సార్ నమస్తే సార్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయా దాంట్లో? ఇంకెవరన్నా ప్రశ్నలు వేసేవాళ్ళు కానీ ఏమన్నా ఉన్నారా? ఇంటరాక్షన్ సార్ మాట్లాడండి. సాయి ప్రసాద్ వినపడుతుందండి? వినపడుతుందా? సరే. ఒక విద్యార్థులు మాట్లాడండి, లేకపోతే విద్యార్థులు మాట్లాడండి. ప్రశ్నలు వేస్తే ఇంటరాక్షన్ వేస్తే బాగుంటుంది అని. సాయి ప్రసాద్ మాట్లాడతారట, మాట్లాడండి సార్. మాట్లాడండి. నమస్కారం సార్. సాయి ప్రసాద్. ఓకే సార్, నేను కోయికోటేశ్వరరావు సార్ శిష్యుణ్ణి. సార్, అయితే ఇక్కడ ఇంతకు ముందు మీరు చెప్పిన లెక్చర్ అంతా విన్నాను. అయితే నాకు అందులో అవుట్ సైడా మీరు? అంటే ఇక్కడ స్టూడెంట్ కాదా? లేదు సార్, స్టూడెంట్నే. ఇక్కడ స్టూడెంటేనా? అవును సార్, స్టూడెంట్. మీరు ఎంఏ స్టూడెంటేనా? అవును సార్. ముందు ఎంఏ స్టూడెంట్ అయిన తర్వాత అక్కడ మీరు ఓకే రైట్. అయితే ఇక్కడ ఇంతకు ముందు విన్న ప్రసంగంలో నాకు చిన్నగా క్వశ్చన్స్ వచ్చాయి. అవి తప్పులో కావు నాకు తెలీదు, అయితే అడుగుదాం అనుకున్నాను. అయితే ఇక్కడ హైందవంలో తప్పులు ఉండొచ్చు అన్నారు కదా, అంటే దాంట్లో తప్పులు ఉన్నాయని మనం ఒప్పుకుంటున్నప్పుడు వాటిని సరిచేసే బాధ్యత ఎవరికి అప్పచెప్పాలంటారు? అయితే అంబేద్కరిజం అనేది సమాజ శ్రేయస్సుకో లేకపోతే బహుజనుల శ్రేయస్సుకో అనేది నాకు అర్థం కాలేదు. అయితే సమాజ శ్రేయస్సుకే అయితే అంబేద్కర్ ని కొందరు వాడిగా చేయడం అనేది తప్పు కాదంటారా అనేది నా ప్రశ్న సార్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకను నేను మాట్లాడిన దానికి ఏంటి సంబంధం? అంటే ఇంతకు ముందు నేను అవి వింటున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్నలు సార్ అవి. అంటే నేను ఒక నిమిషం సాయి ప్రసాద్ గారు, నేనేమంటున్నానంటే అభ్యుదయ విప్లవ సాహిత్యాలకి మార్క్సిజం తాత్విక దృక్పథం అయినట్టే దళిత బహుజన సాహిత్యాలకి అంబేద్కరిజం తాత్విక దృక్పథం అంటున్నాను. అంటే ఇంకా ఇది చేస్తే అంబేద్కరిజం అంటే బుద్ధిజము, బుద్ధుడు నుంచి భక్తివాదం, ఆ తర్వాత పూలే, తర్వాత అంబేద్కరు, తర్వాత వీళ్ళ పోరాటాలు, అభిప్రాయాలు అన్నిటినీ కలిపి మనం అంబేద్కరిజం అంటాం. అయితే మీరు అడిగారు కాబట్టి ఒకటి చెబుతున్నా. ఒక వ్యక్తిని జైల్లో ఉంచి వాడికి కాపలా ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జైల్లో వ్యక్తి విడుదలైతే కాపలా ఉండే వ్యక్తి కూడా విడుదలైనట్టే. కుల వ్యవస్థకి సంబంధించిన పరిష్కారంలో అంబేద్కర్ అదే చెప్తాడు. కుల వ్యవస్థలో ప్రతి కులము వేరే కులం మీద కాపలా ఉంటుంది. తనకంటే సో కుల నిర్మూలన అనేది జరిగినప్పుడు పీడిత కులాలకే కాదు, పీడించే కులాలకు కూడా విముక్తి వచ్చినట్టే. బుద్ధిజం అనేది ఒక బహుజనులకు సంబంధించిన సిద్ధాంతమే కాదు, అది అందరికీ చెందిన సిద్ధాంతం. సో ఆ విషయంలో ఏమి ఇది లేదు. అంబేద్కర్ని కేవలం దళితులకే బహుజనులకే పరిమితం చేయడం అనేది కరెక్ట్ ఏం కాదు. ఆయన అందరికీ చెందినవాడు, ఆయన మొత్తం ఇండియాకి సంబంధించినటువంటి వాడు. బట్ అట్ ద సేమ్ టైం ప్రత్యేకంగా దళిత్ ఐడెంటిటీకి బహుజన ఐడెంటిటీకి చెందినవాడు. ఆయన ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ నుంచి వచ్చాడు. దళిత ఉద్యమం నుంచి వచ్చాడు, ఆ తర్వాత మొత్తం పీడిత కులాల సమీకరణలోకి వచ్చాడు. ఆ తర్వాత తాను తీసుకున్నటువంటి బౌద్ధం ఏదైతే ఉందో తద్వారా టోటల్ అందరికీ చెందినటువంటి వ్యక్తిగా వచ్చాడు. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ రూపకల్పన ఉంది, అది అందరికీ చెందిందే కదా, కేవలం బహుజనులకే చెందింది కాదు కదా. బట్ బహుజన సాహిత్య సిద్ధాంతం అన్నప్పుడు దాని తాత్విక దృక్పథం అని అన్నప్పుడు
దానికి అంబేద్కరిజం తాత్విక దృక్పథం అన్నప్పుడు కేవలం బహుజనులకు మాత్రమే ఆయన పరిమితం చేసినట్టు కాదు. ఎందుకంటే బహుజన వాదమే ఒక విముక్తి వాదం. కేవలం బహుజనుల విముక్తే కాదు, అందరి విముక్తి వాదం. అందుకని ఆయన చివరిలో రిపబ్లికన్ పార్టీ అని పెట్టినప్పుడు అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వీళ్ళకి తోడు అగ్రకుల పేదలు కూడా కలిసి పోరాడాల్సిన ఆవశ్యకతను గురించి చెప్పాడు మేనిఫెస్టో లేదు. దురదృష్టవశాత్తు ఆ పార్టీ లాంచ్ చేయకముందే ఆయన చనిపోయాడు. అంతకు ముందు అడిగిన ప్రశ్న ఏంటి మీరు? ఇటువంటిది అంటే హిందూ మతాన్ని బాగు చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అని అంటాడు అబ్బాయి. హిందూ మతం అంటే ఇప్పుడు ఒక మతం అనేది అన్ని రకాలుగా చాలా గొప్పదయ్యి ఎక్కడో కొద్దిగా లోపం ఉంటే దాన్ని బాగు చేయొచ్చు. అసలు ఆ మతం ఆత్మే, దాని తత్వమే అసమానత్వం మీద బిల్డప్ అయి ఉంటే దాన్ని డిస్మాంటల్ చేయడమే తప్ప దాంట్లో ఉండి దాన్ని బాగు చేయడం అనేది ఎట్లా కుదిరింది? హిందూ మతంలో ఉండి ఏ ఎస్సీ అయినా, బీసీ అయినా బ్రాహ్మణులకి లభించే గౌరవాన్ని పొందగలుగుతాడా? ఎట్లా పొందుతాడు? ఎవరన్నా పొందారా? అలా చరిత్రలో ఉందా? అది లేదు. అసలు హిందూ మతం ఆత్మే అసమానత మీద ఆధారపడి ఉంది. ఆ అసమానతలో సఫర్ అయ్యేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, స్త్రీలు. వీళ్ళందరూ బాధితులు. వీళ్ళ మీద పైన ఉన్న వాళ్ళందరూ కూడా అగ్రకుల పురుషులు. వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు. సో అధిక సంఖ్యాకుల్ని సఫర్ చేసేటటువంటి ఒక మతం స్ట్రక్చర్ ఏదైతే ఉందో, తత్వం ఏదైతే ఉందో, దాన్ని ఉండి బాగు చేయడం అనేది ఉంది. ఎక్కడో ఒక కంత ఉంటే ఆ కంతని మాటేసి ఇది చేయొచ్చు. అన్నీ కంతలు అయిపోతే అక్కడుండి మనం బాగు చేసేది ఏంది? మార్క్సిజము, మార్క్సిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు, బహుజనులు, వీటికి సంబంధించి మీరు చెప్పింది పాయింట్. ఏమంటారంటే చాలా మంది బహుజనులందరూ అసలు కమ్యూనిస్ట్ పార్టీని ఆక్రమించాలి, కానీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటపడి వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం సాధించగలుగుతారు? అక్కడ ఉండి వాటిని ఆక్యుపై చేసి ఆ ఆస్తులు, ఆ పార్టీ ఆఫీసులు, ఆ లైబ్రరీలు అన్ని ఉపయోగించి పైకి రావాలి అని అంటారు. అది ఆ డిస్కషన్ వేరు. అది హిందూ మతానికి పెట్టలేము. భారతదేశంలో పీడనకి బేసే హిందూ మతం, హిందూ తాత్వికత. ఏ ప్రపంచంలో ఏ మతంలోనూ వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, ఈ తక్కువ వాళ్ళు మిగతా వాళ్ళకు బానిసలుగా పడి ఉండాలి, ఎక్కువ వాళ్ళు పళ్ళకి ఎక్కువ ఊరేగాలని ఏ మతము చెప్పాల. ఇది ఒకటే చెప్పింది. సో దానికి అట్లా సంస్కరించబడే అసలు హిందూ మతం సంస్కరణకి వ్యతిరేకం. సో అది ఆ క్వశ్చన్ ఉండదు. కనుక కులాన్ని నిర్మూలించాలనుకున్నప్పుడు ఆ కులానికి హేతువైన, పునాది అయిన హిందూ మత తాత్వికత ఏదైతే ఉందో దాన్నే నిర్మూలించాలి. ముళ్ళ చెట్టును నిర్మూలించకుండా ముళ్ళను నిర్మూలించలేము. ముళ్ళ చెట్టు కింద కూర్చొని ముళ్ళు ఏరుకుంటూ ఉంటే కాపురం చేయొచ్చు కదా అని అనగలమా? అది ఎట్లా అనలేము. ఇది కూడా అంతే. సాయి ప్రసాద్, అర్థమైంది కదా? ఇంకొక మన విద్యార్థులు ఏమైనా ముఖ్యంగా సమకాలీన సాహిత్య విమర్శ ధోరణిలో, ముఖ్యంగా దళిత సాహిత్యానికి సంబంధించిన సమకాలీన సాహిత్య ధోరణులను ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనే దాని మీద, లేదా వారి ప్రసంగం మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఈ చర్చ ఉంటే అర్థవంతంగా ఉంటుంది. విద్యార్థులు. హలో, నమస్కారం సార్. నమస్కారం. నేను పరిచయం చేసుకొని మాట్లాడండి. నా పేరు రాముడు సార్. ఎంఏ మొదటి సంవత్సరం విద్యార్థిని మాట్లాడుతున్నాను.
ప్రస్తుతం మన ఆధునిక సమాజం కులాల ప్రాతిపదికన, లింగ ప్రాతిపదికన కొన్ని వర్గాలుగా చీలిపోయి ఉంది. ఇలా వర్గాలుగా చీలిపోయి ఉన్న సమాజంలో సాహిత్యం కూడా వాదాలుగా విడిపోతా ఉంది. ఈ ఫెమినిస్ట్ రచయితలు అంటే కొంతమంది దళిత రచయితలకు పడదు. ఈ దళిత రచనలు చేసే వాళ్ళకి సంప్రదాయ సాహిత్య రచనలు చేసే వాళ్ళంటే పడరు. అంటే ఈ సంఘర్షణల ద్వారా సాహిత్యం తాలూకు మౌలిక ప్రయోజనం, ప్రాథమిక ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనం దెబ్బతినే అవకాశం లేదంటారా? ఈ సంఘర్షణల కారణంగా, ఇన్ని వాదాల కారణంగా, ఇన్ని ధోరణుల కారణంగా సాహిత్యం తాలూకు మౌలిక ప్రయోజనం ఏ విధంగా నెరవేరుతుంది? నాకు ఈ సందేహం నివృత్తి చేయగలరు? ముందు మీకు సాహిత్య ప్రయోజనం అంటే అవగాహన ఉండాలి. సాహిత్య ప్రయోజనం అంటే సాహిత్యం సమాజాన్ని మార్చదు. సమాజంలో లేని మార్పుల్ని సాహిత్యం తీసుకురాదు. ఆల్రెడీ ఉన్న మార్పుల్ని వేగవంతం చేస్తుంది. ఆల్రెడీ మారుతున్న సమాజాన్ని స్పీడప్ చేస్తుంది. ఆ మార్పుల్ని దృఢీకరిస్తుంది. అంతేగాని సమాజంలో లేని మార్పుల్ని, లేని ఉద్యమాల్ని సాహిత్యం తీసుకురాదు. ఇదొక పాయింట్. సార్, ఒక గురజాడ లాగా, ఒక తిలక్ లాగా, ఒక శ్రీనారాయణ రెడ్డి గారి లాగా ఏ వాదానికి తావు లేకుండా ఒక మానవతావాదాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా రచనలు చేయొచ్చు కదా? అదే తప్పు. గురజాడకి ఒక వాదం, ఒక రాజకీయం ఉంది. శ్రీనారాయణ రెడ్డి గారికి రాజకీయం ఉంది. తటస్థ కవిత్వంగా, తటస్థ రచయితలుగా కనపడే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక దృక్పథం ఉంది. మీరు చెప్పే మానవతావాద దృక్పథం అని ఏదైతే ఉంటున్నారో ఆ దృక్పథం అంతా కూడా పాలించే వాళ్ళకి, ఆల్రెడీ అధికారంలో ఉండే వాళ్ళకి, ఆల్రెడీ అణచివేసేటటువంటి శక్తులకి ఉపయోగపడేదే తప్ప దానివల్ల మామూలు జనానికి ఏ ఉపయోగము లేదు. ఏ రచయిత అయినా సరే వీళ్ళని వాళ్ళు తిట్టుకోవటం, వాళ్ళని తిట్టుకోవడం అనేది కాదు. అక్కడ సమాజంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల వాదనలు ఉంటాయి. ఈ వాదనల చర్చ జరిగినప్పుడు ఈ చర్చలో ఏది హేతుబద్ధంగా ఉంది, ఏది హేతుబద్ధంగా లేదు, ఏది న్యాయంగా ఉంది, ఏది అన్యాయంగా లేదు అని, ఏది నిజంగా సత్యం అనేది ఈ వెల్లడ పట్టడం వల్ల తెలుస్తుంది తప్ప అసలు వాదాలు ఏమీ లేకుండా అందరికీ చెందిన వాడిని అని అంటే అందరూ నేను అందరికీ చెందిన వాడిని అనే అంటున్నారు. అందరికీ చెందినవాడు అంటూనే ఈవెన్ హిట్లర్ కూడా నాది సోషలిజం అని చెప్పాడు. కానీ ఆయన చేసింది ఏంటి? జర్మన్ జాతి అన్నిటికంటే చాలా గొప్పది అని చెప్పి యూదుల్ని మామూలుగా ఊచకోత కోశారు. అందుకని సమాజంలో, సాహిత్యంలో కానీ, సమాజంలో కానీ, దేంట్లో అయినా కానీ మనకి తటస్థత అనేది ఉండదు. మేము తటస్థులం అని చెప్పేవాళ్ళు కూడా ఏదో ఒక దృక్పథానికో, ఏదో ఒక వాదానికో అనుకూలంగానో ప్రతికూలంగానో ఉంటారు. మీరు చెప్పిన సి నారాయణ రెడ్డి ఆయన బతికినంత కాలం ఏ గవర్నమెంట్ పాలనలో ఉంటే వాళ్ళ వెనక ఉన్నాడు, ప్రజల వెనక లేడు. ప్రజల మీద పాటలు రాసి సంపాదించుకున్నాడు, అది వేరే సంగతి. అట్లాగే గురజాడ కూడా అందరి వెనక లేడు. ఆయన బ్రాహ్మణవాదాన్ని విమర్శించాడు, బాల్య వివాహాలను విమర్శించాడు. అట్లాగే ఆనాడు ఉన్నటువంటి సంప్రదాయాలను విమర్శించాడు, విలువలను విమర్శించాడు, ప్రోగ్రెస్ను కోరుకున్నాడు. హిందూ వాదం కరెక్ట్ కాదు, బుద్ధిజం కరెక్ట్ అని చెప్పాడు. మీరు చెప్పిన దాంట్లోకి రాడు ఆయన. అది మిత్రమా. ఓకే, ఇంకెవరైనా? నమస్కారం సార్. నమస్కారం సార్, నా పేరు మస్తాన్ సార్. మస్తాన్. ఓకే సార్, నేను ఆచార్య దార్ల వెంకటేశ్వర గారి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నాను సార్, పిహెచ్డి పరిశోధన. వెరీ గుడ్.
సార్ అంబేద్కరిజాన్ని మార్క్సిజానికి ఏ విధంగా సమన్వయించుకోవచ్చు సార్? ఒకవేళ సమన్వయించుకోవాల్సి వస్తే అది సార్వకాలికమా లేక కొంతకాలానికి వర్తిస్తుందా అంటే నేనేమంటున్నా అంటే సార్? ఇప్పుడు మనకి అంబేద్కరిజము మార్క్సిజము రెండు కలిసి ఒక సిద్ధాంతం కావడం అనేది కుదరదు సార్ కాకపోతే మార్క్సిజం నుంచి కొన్ని పాయింట్స్ ని అంబేద్కరిజం తీసుకుంటది, అలాగే అంబేద్కరిజం నుంచి కొన్ని పాయింట్స్ మార్క్సిజం తీసుకోవచ్చు. ఏ సిద్ధాంతమైనా ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న వేరే సిద్ధాంతాల నుంచి పరిగ్రహించాల్సిన విషయాలను పరిగ్రహిస్తూనే ఉంటుంది. అంతేగాని ఒక సిద్ధాంతం ఇంకొక సిద్ధాంతం కలిసి రెండు కలిసి ఒక కొత్త సిద్ధాంతం ఉండదు. ఎందుకంటే ఇద్దరు తల్లులకి ఒకే బిడ్డ పుట్టే అవకాశం ఉందా? లేదు సార్. ఒకే బిడ్డను ఇద్దరు తల్లులు కనలేరు. ఇద్దరు తల్లులు కలిసి ఒకే ఒక బిడ్డ పుట్టలేడు. అలాగే మార్క్సిజం అంబేద్కరిజం రెండూ కలిసి ఒక సిద్ధాంతం ఉండదు. కాఫీ టీ కలిసి రెండూ కలిసి ఒక రసం రాదు. కాఫీ కాఫీయే, టీ టీయే. కాకపోతే నేను రోజు కాఫీ తాగేవాడు అప్పుడప్పుడు టీ తాగొచ్చావు, లేదు టీ తాగేవాడు కాఫీ కూడా తాగొచ్చాయి. సో మార్క్సిజం అనేది యూరోపియన్ కండిషన్స్ లో ఆ పేదరికము ఆర్థిక విభేదాలు ఎక్కువ ఉన్న అంబేద్కరిజం అనేది విభేదాలు ఎక్కువ ఉన్న మన వ్యవస్థ నుంచి వచ్చింది. కనుక ఇక్కడ చెప్పిన ఈ దేశంలో ప్రోగ్రెస్ గురించి మాట్లాడినటువంటి అందరూ కూడా ఇక్కడ కుల విభేదాలు పోవాలన్నారు. పూలే గాని, బుద్ధుడు గాని, కబీర్ గాని, ఆ తర్వాత అంబేద్కర్ గాని, ఆ తర్వాత వచ్చిన పెరియార్ గాని, వీళ్ళందరూ అక్కడ యూరోపియన్ కంట్రీస్ లో ఆర్థికమైనటువంటి వీటి పోవాలని వాళ్ళు మాట్లాడారు. సో వర్గాల నిర్మూలన అనేది అక్కడ ఎజెండా అయితే కులాల నిర్మూలన ఇక్కడ ఎజెండా. సో కులాల నిర్మూలన బేస్డ్ గా చేసుకొని వచ్చింది అంబేద్కరిజం, వర్గాల నిర్మూలన బేస్డ్ గా చేసుకొని వచ్చింది మార్క్సిజం. అయితే ఈ రెండు ఉద్యమాలు కూడా అంబేద్కరిస్ట్ ఉద్యమాలు కానీ మార్క్సిస్ట్ ఉద్యమాలు కానీ ఏదైనా ఇష్యూ బేస్డ్గా కామన్ పోరాటం చేయొచ్చు. ఇప్పుడు హిందుత్వ ఫాసిజం నడుస్తుంది మన దేశం. ఆ హిందుత్వ ఫాసిజం మార్క్సిస్టులకి అంబేద్కరిస్టులకి ఇద్దరికి ఈక్వల్ గా శత్రువు. కనుక ఈ విషయంలో ఇద్దరు కలిసి ఒక ఫ్రంట్ గా ఉండి పోట్లాడొచ్చు. కానీ ఇద్దరు కలిసి ఒకే పార్టీగా ఉండి పోట్లాడటం కుదరదు. అట్లా కుదరలేదు. ఆల్రెడీ సత్యశోధక్ కమ్యూనిస్ట్ పార్టీ అని మహారాష్ట్రలో శరద్ పాటిల్ అనే ఒక ఆయన ట్రై చేశాడు 1970s లో. ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఈ రెండు కుదరదు, ఏ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతం. కాకపోతే ఒక ఉమ్మడి పోరాటాలు ఇష్యూ బేస్డ్ గా జరగవచ్చు అనేది చెప్పాడు. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నా అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ పీడిత కులస్తులు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీల్లో, విప్లవ పార్టీల్లో ఉన్నంత కాలం అంబేద్కరిజాన్ని గురించి ఏమీ పట్టించుకోలేదు ఈ విప్లవ పార్టీలు కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీలు. అయితే ఇవాళ అంబేద్కరిజము అవసరమే, పూలే అవసరమే అని అంటున్నారు. వీళ్ళు అనే నాటికి ఆ పార్టీల్లో ఉన్నటువంటి బహుజన ఫోర్సెస్ అన్ని బయటకు వచ్చేసి వాళ్ళ పార్టీల్లో వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళందరూ వాళ్ళ పార్టీల్లో ఉన్నంత కాలం పయ్యోళ్ళు వేదికల మీద ఉండి వీళ్ళని ప్రేక్షకులుగా చేశారు. వీళ్ళ వేదికల మీదకు వీళ్ళు వెళ్ళినాక ఇప్పుడు రండి మిమ్మల్ని వేదిక ఎక్కిస్తాం అన్నారు. కనుక ఈ పరిస్థితిలో బహుజనులు, పీడిత కులస్తులు ఎవరు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల్లో కొత్తగా చేరడానికి కానీ, విప్లవ పార్టీల్లో కొత్తగా చేరతారని కానీ ఇట్లా కలిసి వీళ్ళు ఒకే పార్టీ అనేది ఉండదు. కాకపోతే ఇష్యూ బేస్డ్ గా కలిసి పనిచేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కదండి చాలా చోట్ల. ఎక్కడ అట్రాసిటీస్ జరిగినా ఇప్పుడు అందరూ కలిసే పోరాడుతున్నారు. సో ఇష్యూ బేస్డ్ గా మోడీకి, షాకి, వాళ్ళ నాయకత్వంలో జరుగుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా
అటు అంబేద్కరిస్టులు ఇటు మార్క్సిస్టులు ఇద్దరు కలిసి పోరాటం. ఇష్యూ బేస్డ్ ఫైట్ ఉంటుంది, ఉంటే ఒక ఫ్రంట్ లాగా ఉండే అవకాశం ఉంటుంది తప్ప రెండూ కలిసి ఒకే పార్టీగా, రెండూ కలిసి ఒకే సిద్ధాంతంగా ఉండటం అనేది కుదరదు. గాంధీయిజము నక్సలిజము రెండూ కలిసి ఒకే సిద్ధాంతం అవుతాయా? కావు. మార్క్సిజం అంబేద్కరిజము అంతే. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక భాగ్యలక్ష్మి గారు ఒక ప్రశ్న వేశారు సార్. ఆ ప్రశ్న ఏంటంటే కుల నిర్మూలన అంటే ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే కుల వ్యవస్థ లేని సమాజం నిర్మించడం సాధ్యమవుతుందా, లేదా కుల వ్యవస్థ లేని సమాజాన్ని ఊహించడం సాధ్యమవుతుందా, లేకపోతే కుల వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ పీడన నుంచి తప్పించుకోవడానికి మనం ఎలాంటి సాహిత్యాన్ని సృష్టించాలి అని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సార్. అంటే మీకు ముందు భాగ్యలక్ష్మి గారు ఇప్పటి వరకు జరిగిన చర్చ ఈ బహుజన సాహిత్యం, దళిత సాహిత్యం, వాటి వెనుకున్నటువంటి అంబేద్కరిజం, బుద్ధిజము ఇవన్నీ చెప్పేది కుల నిర్మూలన వ్యవస్థ. కుల నిర్మూలన అసలు సాధ్యపడుతుందా, కులాలు నిర్మూలించబడే వ్యవస్థ సాధ్యమేనా అని అంటే సాధ్యమని చెప్పొచ్చు, సాధ్యం కావడం కష్టమే అని కూడా చెప్పొచ్చు. ఇంకైనా ఒక కళ అయితే ఉండాలి కదా, ఒక డ్రీమ్ అయితే ఉండాలి కదా. కలాం గారు చెప్పినట్టు డ్రీమ్ ఏంటి? అసమానతలు లేని, పీడనలు లేని, అవమానాలు లేని ఒక సొసైటీ. అలాంటి సొసైటీకి అడ్డుగా ఏముంది ఇక్కడ? కుల వ్యవస్థ, కుల విభేదాలు ఉన్నాయి. సో వాటిని సాధ్యం చేసుకోవడానికి ఉన్న మార్గాల్ని బుద్ధుడి కాలం నుంచి ఇప్పటి వరకు అన్వేషిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో స్ట్రగుల్స్ జరుగుతున్నాయి, రకరకాల పోరాటాలు, రకరకాల నాయకుల నాయకత్వం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. సో అది ముందుకు పోతూనే ఉంటుంది, అది ఆగదు. కాకపోతే దాంట్లో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు ట్యూబ్ లైట్ వేయడానికి వచ్చిన ఆయన ఫ్యూజే ఎగరగొట్టాడు అనుకోండి, అంత మాత్రాన అసలు లైట్ పెట్టడమే సాధ్యం కాదు అని అనుకోలేం కదా. కూడా అంతే. సో కుల మతాలు, కుల విభేదాలు లేని వ్యవస్థ సాధ్యమే. ఆ కళ మనకు ఉండాల్సింది. అసలు సాధ్యమా అసాధ్యమా అనేది కాదు, సమానత్వం, అందరూ హ్యాపీగా ఉండగలిగే ఇది మనిషి తలెత్తుకొని ఒకళ్ళకు లోకుగా ఉండకుండా ఆత్మగౌరవంతో ఉండే వ్యవస్థ కోసం కలగనడం అనేది మన హక్కు. ఆ హక్కు కోసం మనం పోరాడాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే. దానికి సంబంధించిన పరిమితుల్ని, లోపాలని మనం ఓవర్కమ్ కావాల్సి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనకి ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి మన అతిథిగా ఇచ్చేశారు మన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య శ్రీరామచంద్రమూర్తి గారు. వారిని ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్కారం అండి. ముందుగా మంచి వాగ్ధోరణి కలిగినటువంటి వ్యక్తిని, ఆధునిక భావజాలంతో మమేకమైనటువంటి వ్యక్తి జి లక్ష్మీ నరసయ్య గారు. అలాంటి వారి కార్యక్రమాన్ని సమాజం ఆలోచించడానికి అవకాశం ఇచ్చి ప్రేరేపించే మాటలు వారి నోటమ్మటి విన్నాను, చాలా బాగుంది. లక్ష్మీ నరసయ్య గారు, నేను ఆంధ్ర లైలా కళాశాలలో కలిసి పనిచేశాం. సరే, కారణాంతరాల వల్ల తెలుగు సరే. కాబట్టి నాకు ఈ
ఆయన రాస్తున్నటువంటి ఆ సాహిత్యం, తర్వాత ఆయన కంపైల్ చేసినటువంటి పుస్తకాలు అవి చదువుతూనే ఉన్నాను. ఆయన ఆలోచన ధోరణి బాగుంది. అది ఈ సమాజానికి ఉపయోగకరంగానే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. కానీ ఒక మాట, అంటే ఈ మాటలు కూడా ఆలోచించడానికి అవకాశాన్ని ఇచ్చేందుకు నేను చెప్పే మాటలు ఇవన్నీ కూడా. ఎన్నో ఎప్పుడు ప్రారంభమైందో తెలియనటువంటి హిందూ మతాన్ని కుక్కటి వేళ్లతో పెకలిస్తేనే గాని దళిత బహుజన సమాజం రాదు అనే ఆ ఈ ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి భావజాలం అదంత మంచిది కాదేమో అని. తర్వాత రెండవది, సరే పీడితులు పాలితులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దాంట్లో అనుమానం లేదు, ఆ మాటలు వాస్తవాలే. కాకపోతే ఇవి సమాజానికి ఉపయోగమా? అన్నింటికంటే మర్చిపోతున్నారు, ఈ సిద్ధాంత ప్రాతిపదిక బాగుంది, వినడానికి బాగానే ఉంటుంది, ప్రజల్ని రెచ్చగొట్టడానికి బాగానే ఉంటుంది, మన పబ్బం గడుపుకోవడానికి బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, అలాగే ప్రజల సైద్ధాంతిక భావజాలాన్ని సమాజానికి అనుగుణంగా అందరి మనసులు మారేందుకు అవకాశం లభించేటట్టుగా ఈ భావజాలం ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు, ఉండాలి కూడా. కానీ మీరు అంటున్నారు వాళ్ళు ఎవరో అణగదొక్కుతున్నారు, ఒక వర్గాల వారు, హైందవ వర్గం వారు, వాళ్ళని హైందవత్వాన్ని తీసేయాలి, మాకు ఆ ఏకలవ్యుని బటన వేలే మా దగ్గర ఉంది అని. వాస్తవమే కావచ్చు, అవన్నీ సమాజంలో మంచి చెడు అన్నీ ఉంటాయి. కానీ ఒక మాట, మాకు దేవతలు కాదు, మాకు రాక్షసులే మా వాళ్ళు, సమాజానికి అన్యాయం చేసినటువంటి వాళ్ళని మేము ఇక్కడ ప్రాతిపదికగా తీసుకుంటాం, మా అభిమాన నాయకులుగా తీసుకుంటాము, మాకు ప్రతీకాత్మకమైనటువంటి పాత్రలుగా తీసుకుంటాము అని భావజాలం ఎలా వస్తుందంటే విధ్వంసవాదానికి ప్రేరణ కల్పించే ప్రేరకాలు అవుతాయి ఈ మాటలు. కాబట్టి వాటిని ఇందాక రాములు గారు చెప్పారు సరే, ప్రతి సిద్ధాంతంలోనూ కూడా లోటుపాట్లు ఉంటాయి. అది హైందవ మతంలో కావచ్చు, లేకపోతే ఇంకొక సిద్ధాంతంలో కావచ్చు. కాబట్టి వాటికి తగిన రీతిగా సమన్వయం చేసుకుంటూ అందరము ఒకటే అనే భావజాలాన్ని సమాజంలో ప్రోధి చేసే అవకాశాలు అన్వేషించాలి. ఇప్పుడు లక్ష్మీ నరసయ్య గారు మంచి మేధావి, దాంట్లో అనుమానం లేదు. ఇలాంటి మేధావులు ఇలాంటి ఆలోచనలు చేస్తే సమాజంలో వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేటువంటి భావజాలాలు రేకెత్తించకుండా సమన్వయ ధోరణి కనుక కల్పించినట్లయితే, ఆ సిద్ధాంత ప్రాతిపదికను కనుక నిర్మించినట్లయితే, ఎందుకంటే సిద్ధాంతాన్ని ఏర్పరచడానికి చాలా శ్రమించారు ఆయన. కాబట్టి అది ఏదో అప్పటికప్పుడు రాత్రికి రాత్రే ఏర్పడేటువంటి భావజాలం కాదు, దాన్ని నిర్మించడానికి ఆయనకి చాలా సంవత్సరాలు పట్టింది, చాలా శ్రమించారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళు ఇలాంటి భావజాలానికి కూడా దృష్టిలో పెట్టుకుని కాస్త ఆలోచించాలి, సమన్వయ దృష్టి కావాలి. పైగా ఇంకొక మాట కూడా చెప్తాను, దళితులు బహుజనులు అని చెప్పారు, బాగుంది ఆ మాట. కానీ దళితులు కొంతమంది వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు, కుల ప్రస్తావన వల్లే. నేను ఉదాహరణలు ఎక్కడా చెప్పను, అంటే నాకు తెలుసును. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అక్కడ ఉన్నాయి. ఇది మీరు చెప్తున్నటువంటి మార్క్సిజం కానీ ఇంకొకటి కానీ ఇవి ఏ దేశాల్లో వచ్చాయో ఆ దేశాల్లోనే వాటిని వదిలిపెట్టి వేరే భావజాలంలోకి వెళుతున్నటువంటి సంఘటనలు కూడా మనం ప్రపంచవ్యాప్తంగా గమనిస్తుంటాం.
కానీ ప్రపంచవ్యాప్తంగా మార్పు అనివార్యం. కాలానుగుణంగా సిద్ధాంతాలు మార్పులు చెందడం కానీ, ఆలంకారిక శాస్త్రాల్లో, ఆలోచనల్లో, దృక్పథాల్లో మార్పు తీసుకుని రావడం కానీ ఇవి వాస్తవాలు. కాబట్టి ఈ రకంగా ఆలోచించి అక్కడ ఉన్నటువంటి మీరు పేర్కొన్నటువంటి లేకపోతే సిద్ధాంతీకరించినటువంటి భావజాలంలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా సరిదిద్దుతూ వేరే వాటిలో ఉన్నటువంటి వాటిని చాలా సూటిగా ఎత్తి చూపుతూ సమన్వయ ధోరణి కనుక నిర్మించినట్లయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి వాటికి లక్ష్మీ నరసయ్య గారు లాంటి మేధావులు నడుం బిగించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ మంచి సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాడ్ చేస్తాను సార్, మాట్లాడండి సార్. ఎందుకంటే మంచి అంటే చివరి కంక్లూజన్ కి నేను చక్కని కంక్లూజన్ ఇవ్వగలిగే ప్రాతిపదికను నాకు శ్రీరామచంద్రమూర్తి గారు అందించారు. శ్రీరామచంద్రమూర్తి గారు మీరు లయాలా శ్రీరామచంద్రమూర్తి అయినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా అయింది మనం కలుసుకొని. అవునండి, అవునండి, అవును. యూనివర్సిటీకి వెళ్ళడం, అక్కడ ప్రొఫెసర్ కావడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన అక్కడ మా కాలేజీలో ఉన్నప్పుడే ఎప్పుడు ఏదో వర్క్ చేసుకుంటూ మంచి స్కాలర్లీగా ఉండే వ్యక్తి. అయితే నేను సమాజాన్ని విడదీయటము, వేరు చేయడము అనేది చేయటం లేదు. ఆల్రెడీ వేరుపడి ఉన్న సమాజం ఏదైతే ఉందో ఆ వేరు మంచిది కాదు, దానికి కారణం ఇది, దాన్ని పరిష్కరించుకోవాల్సినది ఇది అని చెబుతున్నాం. మనము రాక్షసుల్ని మా వాళ్ళ అని అంటున్నారు అంటే ఎందుకు అంటున్నారంటే దేవుళ్ళు రాక్షసులు అనే వాళ్ళని సామాజికంగా చారిత్రకంగా అర్థం చేసుకుంటే ఈ దేశంలో దేవుళ్ళందరూ అగ్రకులస్తులు, రాక్షసులు అనబడే వాళ్ళందరూ అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో ఉండేవాళ్ళే. సో ఒక్క మాట ఇప్పుడు చిన్న మాట చెప్పచ్చా? మీరు నన్ను చెప్పనేయండి. మీరు మొత్తం నేను విన్నా కదా. మీ ప్రకారం మీరు చెప్పినప్పుడు మాట్లాడండి తర్వాత చెప్తుంది. అయ్యో తప్పనిసరిగా మాట్లాడండి. ఎందుకంటే అందుకని వీళ్ళు ఏం చెప్తారంటే ఏకలవ్యుడు మావాడు, శంభూకుడు మావాడు అని ఎందుకంటున్నారంటే శంభూకుడు ఏకలవ్యుడు పేదవాళ్ళు అవడం వల్ల కాదు వాళ్ళు శిక్షించబడింది. వాళ్ళు తక్కువ కులస్తులయ్యి ఆ కులాలకి నిర్దేశించబడిన విద్యను అవలంబించడానికి ప్రయత్నించినందువల్ల వాళ్ళు శిక్షించబడ్డారు. అది కుల వ్యవస్థ యొక్క దుర్మార్గం. అందుకని వాళ్ళని వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. విష్ణు చక్రాన్ని, ఇంకొక చక్రాన్ని అగ్ర కులస్తులు ఎట్లా ఓన్ చేసుకుంటున్నారు. ఆ చక్రాల చేతిలో నలిగిపోయినటువంటి వాళ్ళందరూ మా ప్రజలు. మేము ఇప్పుడు ఎలా నలుగుతున్నామో, మా ఇళ్ళు ఎలా కాలిపోతున్నాయో, మా ఆడవాళ్ళు ఎలా రేపులు గురవుతూ ఉన్నారు, ఆ విధంగానే రాక్షసులు అనబడే వాళ్ళని ఒకప్పుడు వాళ్ళని క్రూరంగా చిత్రించి వాళ్ళని దోచుకోవడానికో ఇంకోటి చేయడానికో సార్ మ్యూట్ చేశానా నేను? చూస్తున్నా. హ్యాండ్ రైస్ చేశారు కదా, దాన్ని ఆఫ్ చేయండి సార్. ఇప్పుడు సాంకేతికంగా కొంచెం ఏదో ఇబ్బంది వస్తుంది, ట్రై చేస్తున్నాను. ఇది పొరపాటున మ్యూట్ అయిపోయింది, చేస్తున్నాను.
సార్ మీరు ఒకసారి నేను మ్యూట్ చేసినట్టు వస్తుంది ఇది. నేను చేసినట్టు వస్తుందా? అది నేను మరి ఎక్కడ చేయాలి అది ఇప్పుడు? లక్ష్మీ నరసయ్య గారు, నేను పొరపాటున ఏదో చేసేసినట్టున్నాను. సిగ్నల్ ఏదో ఉంటది దాంట్లో. సిగ్నల్ ఓకే ఓకే చూడండి సార్, మీరు ఆన్ చేసుకోండి సార్ ఒకసారి. ఓకే అండి, ఓకే కొనసాగించండి సార్. సో సార్ ఓకే ఓకే అండి, ఏంటంటే ఓకే సార్. సార్ వినిపిస్తుందండి. పాయింట్ ఏంటంటే అందరికీ అసలు హిందూ మతం చెప్పిన విలువలు ఏవైతే ఉన్నాయో అవి అందరి సంక్షేమానికి సంబంధించినవి కాదు. అవి బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించినవి, క్షత్రియుల సంక్షేమానికి సంబంధించినవి, ఇంకా మాట్లాడితే వైశ్యులకి సంబంధించి, శూద్రులకి, పంచములకి, స్త్రీలకి అన్యాయం చేసే విలువలు అవి. కనుక వీళ్ళందరూ సాధారణంగానే దాని మీద తిరగబడతారు. దాని మీద తిరగబడటం అనేది వీళ్ళకి న్యాయం, పైన ఉన్న వాళ్ళకి అన్యాయం. మీరు మాట్లాడేవన్నీ కూడా పైన వాళ్ళ తరపు నుండి మాట్లాడే మాటలు. సో మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఇవి అన్యాయంగా కనపడతాయి. కానీ మీరు మాట్లాడే మాటలు, మీరు రిప్రజెంట్ చేసేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మాటలు, ఆ విలువలన్నీ కూడా ఆ విలువల్లో పడి నలిగిపోతున్నటువంటి శూద్రులకు కానీ, పంచములకు కానీ, స్త్రీలకు కానీ అవి విధ్వంసంగా కనపడతాయి. అందుకని మిగిలినవన్నీ ఏదో విధ్వంసం, ఈ హిందూ మతం అనేది ఏదో విధ్వంసకరమైంది కాదు. అంటే మనం పుట్టాం కాబట్టి, నేను అదే మతంలో పుట్టాను, నేను పలానా మతంలో పుట్టాను కాబట్టి ఆ మతంలో ఉన్న అన్ని స్ట్రక్చర్స్, ఆ మతం ఆత్మ, ఫిలాసఫీ అంతా కరెక్టే అని నేను చెప్పలేను. ఎందుకంటే నేనే ఒక బ్రాహ్మణుడిగా పుట్టుంటే నేను మీలాగే మాట్లాడతాను నేను. కానీ మీరు ఒక మాలగాను, మాదిగ్గాను, మంగళగాను, చాకలిగాను పుట్టుంటే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడలేరు. అంటే ఇది ఇంత స్పష్టంగా మీకు అర్థం కావాలి. ఇది వ్యక్తిగత వాదాలు కాకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విమర్శ ఎప్పుడు వ్యక్తిగతం కాకూడదు, సమాజనిష్టం కావాలి, వ్యక్తినిష్టం కాకూడదు. ప్రతి వ్యక్తిగతము సామాజికమే, ప్రతి సామాజికము వ్యక్తిగతమే. మీరు సామాజికం అనే పేరుతో మాట్లాడింది వ్యక్తిగతం, మీరు వ్యక్తిగతం అని చెప్పేది సామాజికం. సమాజానికి వ్యక్తికి తేడా ఉండదు. సమాజం నుంచి దూరంగా వ్యక్తి ఉండడు, సామాజిక విలువలకు దూరంగా వ్యక్తి విలువలు ఉండవు. అందుకని మీకు ఒకే సమాజంలో పుట్టిన మన ఇద్దరము, ఒకే కాలేజీలో పనిచేసిన మన ఇద్దరం, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని మనం అర్థం చేసుకుంటే మన సామాజిక పునాదులకి, మన సామాజిక చైతన్యాలకి మధ్య ఉన్న వైరుధ్యం. కనుక దళితవాదులు కానీ, బహుజనవాదులు కానీ, అంబేద్కర్ కానీ, పూలే కానీ, ఇంకొకళ్ళు కానీ, వీళ్ళు సమాజంలో లేని వైరుధ్యాలని కొత్తగా ఏం తీసుకురాట్లా, ఆల్రెడీ ఉన్న వైరుధ్యాలను ఎలా పరిష్కరించాలని చెప్తున్నారు. ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు పోనీ మరి అంతా సమన్వయం అన్నాం, కులాంతర వివాహాలు చేసుకోవడానికి మాలవాళ్ళలో, మాదిగోళ్ళలో చేసుకోవడానికి బ్రాహ్మణులు సిద్ధమేనా? కమ్మవాళ్ళు సిద్ధమేనా? లేదు. అయితే మీరు ఒకటి చెప్పారు, మంచి పాయింట్. ఈవెన్ దళితులు అనబడే వాళ్ళలో కూడా వేరే దళితులు చేసుకోవడానికి సిద్ధపడలేదు అని. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం దళితులు కాదు, వాళ్ళ మెదడులో ఎక్కువ తక్కువల్ని పావుదోలినటువంటి కారణం. బ్రాహ్మణిజం అంటే కేవలం బ్రాహ్మణుల్లోనే ఉండదు, ఇతర కులాల్లో కూడా అది ఉంది. వేల సంవత్సరాల నుంచి అది జీర్ణించుకొని ప్రతివాడు వాడికంటే తక్కువ ఉన్న కులాన్ని చూసుకొని సంతృప్తి పడే ఒక సైకిని ఏర్పాటు చేసింది ఎవరు ఈ సమాజంలో? బ్రాహ్మణవాదమే. సో ఆ బ్రాహ్మణవాదం ఇవాళ బ్రాహ్మణుల్లోనే లేదు, అందరిలోనూ ఉంది. సో అందరిలో ఉన్న బ్రాహ్మణవాదం మీదే మనం యుద్ధం చేసి అది వైరుధ్యం ఎందుకైంది?
ఎక్కువ తక్కువ ఉండాలి అని అనుకుంటున్నటువంటి ఏ కులస్తులకైనా మనం వ్యతిరేకమే. ఏ కులస్తులలో ఉండే బ్రాహ్మణవాదం మీదైనా మన యుద్ధమే. అయితే ఆల్రెడీ ఈ హిందూ మత విలువల వల్ల, ఈ కుల వ్యవస్థ వల్ల సౌకర్యాల్ని, లాభాల్ని, హుందాతనాన్ని, గౌరవాల్ని పొందుతూ ఉన్న వాళ్ళకి, వాటికి దూరంగా ఉండేటటువంటి వాళ్ళకి తేడా. ఆ తేడా గమనిస్తూనే అందరిలోనూ ఉన్న బ్రాహ్మణిజాన్ని కూడా గమనించాలి. ఈ రెండు అంబేద్కరిజంలోని అంబేద్కరే చెబుతాడు చోట. అంబేద్కర్ ఒకటి ఏమంటాడంటే, బ్రాహ్మినిజం ఈజ్ నాట్ లిమిటెడ్ టు బ్రాహ్మిన్స్ అలోన్. ఈవెన్ దో Brahminism is promulgated and propagated by Brahmins, it goes and gets settled even in people other than Brahmins also. So we are against such kind of Brahminism. నేను బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకిని కానీ బ్రాహ్మణులకు వ్యతిరేకిని కాదు అని అంబేద్కర్ చెబుతారు. అంబేద్కరిస్టులు అందరూ కూడా చెప్పేది. సో విధ్వంసం, ఒక వాదం విధ్వంసమా కాదా, ఒక ఉద్యమం విధ్వంసమా కాదా, ఒక ఉద్యమం వేరా కాదా అనేది ఆ ఉద్యమం ఆ చెప్పే వాళ్ళ కులం ఏంటి, ఆ చెప్పే వాళ్ళ మతం ఏంటి, వాళ్ళు ఆ వ్యవస్థ నుంచి పొందుతున్న ప్రయోజనాలేంది, అప్రయోజనాలేంది అనే దాని మీద ఆధారపడింది. వాటినేమి చూడకుండా మనం పైన చూసామనుకో. ఇప్పుడు బాలగోపాల్ ఉన్నాడు, బాలగోపాల్ బ్రాహ్మణుడే, కానీ ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు. ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు అందరూ దళితులు, బీసీలు, ఇంకా కింద ఉన్నటువంటి బ్రాహ్మణులు. ఆయన ఉద్దేశం, అంబేద్కరిస్ట్ మూవ్మెంట్ లో కూడా బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసుకోలేదు. మనుస్మృతిని దహనం చేస్తే 1927 డిసెంబర్ 24న ఆ దహనం చెయ్యాలని ప్రపోజ్ చేసింది గంగాధర్ నీల్కాంత్ సహస్రబుద్ధే అనేటటువంటి బ్రాహ్మణుడు, అంబేద్కర్ అనుచరుడు. దాన్ని సెకండ్ చేసింది ఒక దళితుడు. అంబేద్కర్ మూవ్మెంట్ లో, పూలే మూవ్మెంట్ లో ప్రతి క్రూషియల్ దశలోనూ బ్రాహ్మణ అనుచరులు ఉన్నారు. ఎందుకున్నారు? ఆ బ్రాహ్మణుడు ఆ సహస్ర బుద్ధి అని ఆయన ఏం చెప్పాడు? ఎందుకు కాల్చాలి మనుస్మృతిని అని చెప్పాడు. బ్రాహ్మణులకి గుప్తాధికారాల్ని ఇచ్చి శూద్రులకి, స్త్రీలకి, పంచములకి నరకాన్ని చూయించినటువంటి స్మృతి ఇది. దీన్ని కాల్చాలని ఆయన అన్నాడు. ఆయన బ్రాహ్మణుడే. సో ఆయన విద్వేషాలు పెట్టాడా? లేదు. అన్యాయాన్ని వ్యతిరేకించటం విద్వేషాన్ని రేగొట్టడం కాదు, ఆ వైరుధ్యం లేకుండా చేయడం. అంటే అంబేద్కర్ అంది, కులాంతర వివాహాలు జరిగితే కులాలు గుర్తింపులు లేకుండా పోతాయి అని. అంటే దానికి ఎవరు ముందుకు వస్తే అది వైరుధ్యం ఎందుకైంది? అలాగే ఏ శాస్త్రాలైతే అసమానత్వాన్ని ప్రబోధించాయో ఆ శాస్త్రాలను నిరాదరించాలి అని అన్నాడు. అది ఎందుకు తప్పైంది? హిందువుల్లో కూడా ఇప్పుడు వీరబ్రహ్మం గారు ఉన్నాడు, ఆయన హిందువే. ఆయన హేతువాదాన్ని ప్రతిపాదించాడు. అసలు హెచ్చు తగ్గులు తప్పని చెప్పాడు ఆయన. ఆయన్ని దళితులు కానీ బహుజనులు కానీ ఓన్ చేసుకున్నారు. అట్లాగే కేరళలో నారాయణ గురు, ఆయన హిందువే, హిందూ మతంలోనే ఉన్నాడు ఆయన. కానీ హిందూ మతంలో ఉండే ఆ హెచ్చు తగ్గుల్ని వ్యతిరేకిస్తూ కులాంతర వివాహాలు చేసి పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు అక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు వ్యతిరేకించారు. ఒక మతాన్ని విధ్వంసం చేయాలని కాదు, ఆ మతాన్ని మైనారిటీ స్థాయికి నట్ట,
ఎవరైతే మైనారిటీ స్థాయిలో ఉంటారో ఆ మైనారిటీ వాళ్ళు చెప్పేటటువంటి దానికి విలువ ఉండదు అనేది ఒక వాదంగా తప్ప హిందువులందరినీ దరిమేయాలను, ముస్లింలను దరిమేయాలి, దళితుల్ని దరిమేయాలి, ఇంకొకళ్ళని తరిమేయాలి అని అన్నప్పుడు మెదలకుండా ఉన్నోళ్ళందరూ కూడా హిందూ మత గ్రంథాల నుంచి, హిందూ ఫాసిజం నుంచి మనం బయటపడాలి అన్నప్పుడు యుద్ధానికి వస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఒక్కోసారి తెలియకుండానే మనం సహజంగా ఇష్టపడిన విషయాల్ని మనం ద్వేషిస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే మనం ఒక్కోసారి ఫాసిస్టు విలువల్ని ప్రతిపాదిస్తూ ఉంటాం. మానవత్వం పేరు అసమానత్వాన్ని, అన్యాయాన్ని, అధర్మాన్ని చాలా సహజమైన దానిగా, చాలా హేతుబద్ధమైన దానిగా ప్రతిపాదించింది హిందూ మతం. వేరే ఏ మతాల్లోనూ అది లేదు. అది లేనప్పుడు నేను ఒక హిందువుగా దాన్ని ప్రశ్నిస్తాను. అంబేద్కర్ కూడా ఒక హిందువే, అందుకే దాన్ని ప్రశ్నించాను. ఎందుకంటే ఆ హిందూ మతం కాడిని మోసేవాళ్ళు వీళ్ళైతే పల్లకి ఎక్కేవాళ్ళు మాత్రం కొంతమందే ఉన్నారు. ఎప్పుడు మీరే ఎందుకు పల్లకి ఎక్కాలి అంటే మతంలో అదే చెప్పుంది, వీళ్ళే పల్లకి ఎక్కాలి, ఎందో వీళ్ళే మొయ్యాలి, వీళ్ళే పప్పు తినాలి, వీళ్ళే పెంట ఎత్తాలి అని గ్రంథం చెప్పారు వృత్తుల ప్రకారం. అది పెంట ఎత్తేవాడు దాన్ని ద్వేషించకుండా ఎట్లుంటుంది? అలా ద్వేషిస్తే ఇది వైరుధ్యాలని రేపుతుంది, విడిపోయేటట్టు చేస్తుంది సమాజాన్ని. అంటే అట్లా ఆల్రెడీ విడిపోయి ఉంది సమాజం, విడగొట్టింది ఎవరు? సో ఇంత దీనంతటికి ఇంత ఉంది. ఇంకా చాలా అంటే రోజుల తరబడి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంబేద్కరిజం అనేది కానీ, బహుజనవాదం అనేది కానీ ద్వేషాన్ని రెచ్చగొట్టేది కాదు. అందరం కలిసే బతుకుతాం. అందుకనే అందరం కలిసి ఉండాలనుకునే వాళ్ళు ముందు కంచం పొత్తు, మంచం పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. కంచం పొత్తుకి, మంచం పొత్తుకి రెడీ లేకుండా మీరు చెప్పే అన్ని సమాజం విడిపోవటానికి పనికొచ్చేటట్టు ఉన్నాయి అని అనవాకండి. ఇది అంబేద్కరిస్టులు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజానికి అటు శ్రీరామచంద్రమూర్తి గారు అడిగిన అభిప్రాయాలు కానీ, లేకపోతే అంతకుముందు సాయి ప్రసాద్ అడిగిన ప్రశ్నలు కానీ, సమాజంలో భిన్న వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనలకి ఎట్లాంటి సమాధానాలు ఉంటాయి అనేది లక్ష్మీనరసయ్య గారు ఇచ్చినటువంటి ఒక విశ్లేషణాత్మకమైన తార్కికమైనటువంటి ఆలోచనని ఇచ్చారు. మనకి ఇది సమాజంలో ఒక బర్నింగ్ టాపిక్. ముఖ్యంగా మన భారతీయ సమాజంలో కులం గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి సంఘర్షణలు అన్నీ వస్తాయి. చాలా చక్కగా లక్ష్మీనరసయ్య గారు ఏమన్నారంటే, బ్రాహ్మణిజం అనేది ఒక వైయక్తికమైంది కాదు, అది ఒక భావజాలం. ఆ భావజాలం దళితుల్లో కూడా ఉండొచ్చు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇది ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి గారితో లేకపోతే అటు లక్ష్మీనరసయ్య గారితో వ్యక్తిగతమైనటువంటి భావాలు కాదు, ఈ సమాజానికి సంబంధించినటువంటి భిన్న భావజాలాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్య సంఘర్షణ ఇలా కొనసాగుతుంది అనేది మనకి ఈ రోజు జరిగినటువంటి చర్చలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఇలాంటి ప్రసంగం పెట్టడం అనేది కొంచెం మనం విద్యార్థులకి ఏంటంటే సమకాలీన సమాజంలో ఎలాంటి ధోరణులు జరుగుతున్నాయి ఏంటి అనేది మనకు తెలియడం కోసం. కాబట్టి చాలా అర్థవంతమైనటువంటి చర్చ జరిగిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా వారి ప్రసంగం కూడా చాలా ఆయన జీవితం నుంచి, ముఖ్యంగా తను ఏ కులంలో పుట్టారో ఆ కులం నుండి, అంటే మంగళ కులంలో పుట్టి ఆ తర్వాత నేను సిపి మార్క్సిజానికి ఏ విధమైనటువంటి నేపథ్యం ఉందో ఆ కుటుంబానికి, అక్కడి నుంచి వచ్చి ఆయన కుటుంబం పరిస్థితుల నుండి ఉద్యోగం వరకు, తర్వాత రాసిన రచనలు, తర్వాత ప్రస్తుత పరిస్థితి వరకు కూడా ఆయన చెప్పారు. ఆయన జీవితాన్ని, ఆ జీవిత ప్రస్థానాన్ని మా విద్యార్థులకు పరిచయం చేయడం అనేది, ప్రత్యక్షంగా పరిచయం చేయడం అనేది మా విద్యార్థులకి ఎంతో
ఉపయోగకరమని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రపంచానికి దళిత సాహిత్యం లేదా అంబేద్కరిజంలో ఉన్నటువంటి ప్రతిపాదనలు, ఆ సైద్ధాంతిక సంఘర్షణలు అన్నీ కూడా లక్ష్మీనరసయ్య గారు చాలా విశ్లేషణాత్మకంగా వివరించారని నేను భావిస్తున్నాను. ఇది మా విద్యార్థులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిశోధకులకు కూడా, ముఖ్యంగా పరిశోధన చేసే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంత మంచి ప్రసంగం ఇచ్చినందుకు లక్ష్మీనరసయ్య గారికి మీకు నమస్కారం అండి. మా తెలుగు శాఖ పక్షాన, నా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మా ప్రొఫెసర్ రాములు గారు దీన్ని సమన్వయం చేసిన వెంటనే నేను దీన్ని కృతజ్ఞతలు చెప్దాం అనుకుంటున్నాను. ప్రొఫెసర్ రాములు సార్ ఏమైనా మాట్లాడతారండి? 2 మాటలు మాట్లాడితే మీరు దీన్ని సమన్వయం చేస్తే ఇప్పటివరకు జరిగినటువంటి చర్చలో, ఎందుకంటే అటు మార్క్సిజాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వారు మీరు, అటు దళిత సాహిత్యాన్ని కూడా బాగా అధ్యయనం చేసినటువంటి వారు. మన ఉద్దేశం ఇక్కడ సమకాలీన తెలుగు తీరుతెన్నులకు సంబంధించిందే. సార్ రాములు సార్ ఒక 2 నిమిషాలు మీరు సమన్వయం చేసేస్తే దీన్ని నేను ముగించేస్తాను. విద్యార్థులు కూడా మళ్ళా వాళ్ళు మిగతా కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. మీరు సమన్వయం చేయాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం అట్లా. అంటే లక్ష్మీనరసయ్య గారు మామూలుగా తన జీవితం నుంచి అనేక అంశాలను కనిపించట్లేదు సార్, మీరు ఓకే కనిపించట్లేదు, కొంచెం కనిపించండి. వినిపిస్తున్నారు, కనిపించట్లేదు. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు ఓకే, ఓకే సార్. ముక్కు వరకే కనపడుతున్నారు సార్. అవునవును. ఫోన్ కిందకి దించండి. ఫోన్ కొంచెం కిందకి దించితే, ఫోన్ కిందకి దించండి. ఓకే ఓకే. ఇంకా దించితే బాగా కనపడతాయి. ఓకే, ఫైన్ ఫైన్. ఈ 2 సమన్వయం అనే దశాబ్దాల తెలుగు సరిగ్గా వినిపించట్లేదు సార్, సరిగ్గా వినిపించట్లేదు. పడుతుందేమో చూడన్నా. పర్వాలేదు, మీరు వీడియో ఆఫ్ చేయండి సార్. వీడియో ఆఫ్ చేసి మామూలుగా మాట్లాడండి. వినపడుతుంది అనుకుంటాను. వీడియో ఆఫ్ చేయండి. ఓకే మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే. అదే వీటిని సమన్వయం చేయడంలో చాలా మంచి అనుభవపూర్వకమైన అంశాలన్నింటినీ తన అద్భుతమైన అధ్యయనాన్ని మొత్తం జోడించి చెప్పడం చాలా విశేషం, చాలా బాగుంది. అంటే ఒకటి ప్రధానమైన అంశం ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా గురజాడైనా ఎవ్వరు కోరుకున్నది ఈ సమాజంలో ఆధిపత్యం, దోపిడీ అవి అంతరించిపోవాలని వాళ్ళు ఆకాంక్షించారు. కాబట్టి ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ ఈనాటికి కూడా ఇంకా కులం ఒక ప్రధానమైన అంశమై మనల్ని బాధించేటప్పుడు దాన్ని వ్యతిరేకించకుండా ఉండలేము, దాని మీద పోరాటం చేయకుండా మనం ఈ సమాజంలో ఒక మార్పును సాధించలేము, దానికోసం సాహిత్యాన్ని ఒక ప్రధానమైన సాధనంగా వాడుకోవాలి అని చాలా చక్కగా దాన్ని నిరూపించడంలో, మనల్ని అందరినీ ఆలోచింపజేయడంలో, ప్రేరేపింపజేయడంలో చాలా అద్భుతమైన తన ప్రసంగంతో మన మంచి మార్గనిర్దేశం, విద్యార్థులందరికీ ఉపయుక్తమైనటువంటి ఆలోచనలు, ఇటువంటి మంచి ఉపన్యాసాల ద్వారా, అంటే గత 3 దశాబ్దాలుగా తాను నిర్వహిస్తున్నటువంటి పోరాటం, ఆయనే చెప్పుకున్నట్లు ఒక సాహిత్యోద్యమం. అంటే మనం చాలా సందర్భాల్లో మనమంతా సాహితీవేత్తలంగా రచనలు, కవిత్వం రాయడము లేకపోతే అవి, ఆయన సాహిత్యోద్యమమే జీవితంగా తన జీవితాన్ని మొత్తం మలుచుకున్నటువంటి ఒక మంచి అద్భుతమైన సాహిత్యోపజీవి. అటువంటి జీవితాన్ని ఆనందపూరితంగా
కొనసాగిస్తున్నందుకు మరింత ఉన్నతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని తాను అన్నట్లు ఒక్కడు 100 అడుగులు వేయడం అనేది ఈ సమాజంలో ఉన్న ఒక దుష్ట లక్షణం. ఒక్కడు 100 అడుగులు టక్కన వేస్తాడు, కానీ 100 మందిని ఒక్క అడుగు వేయించేటువంటి మార్గంలో మనం అందరం పయనించడం వల్ల ఈ సమాజంలో ఖచ్చితంగా లాభం ఉంటది, మార్పు ఉంటది. ఇది చాలా విశేషం. అటువంటి దానికోసం మన సాహిత్యం ఉపకరించాలని తన ప్రతిపాదన చాలా విశేషమైన ప్రతిపాదన. దీనిలో పాల్గొన్నందుకు మిత్రులు రామచంద్రమూర్తి గారికి, అట్లే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు మిత్రులు దార్ల వెంకటేశ్వరరావు గారిని, ఇందులో పాల్గొన్న విద్యార్థి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. లక్ష్మీ నరసయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజానికి మా తెలుగు శాఖలో మా అందరికీ కూడా పెద్దన్న లాంటి వారు మాకు ఆచార్య పుల్లల మరియు రాములు గారు. ఆయన విద్యార్థులకి బాగా ఆత్మీయంగా ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా దాన్ని సమన్వయించడంలో చాలా పెద్దరికాన్ని వహిస్తూ ఉంటారు. చాలా ఆత్మీయులు. వారి మాటలే చాలా కష్టం దాంట్లో. కాబట్టి చెప్పాలి కాబట్టి రాములు గారు, నేను నా ఉద్యమంలో నా పనిలో ముందుకెళ్ళే క్రమంలో నేను ముందుకు నడవటానికి కారణమైన వ్యక్తుల్లో ఆయన కూడా అది చాలా పెద్ద మాట. అంత ఆత్మీయత ఇప్పుడు చెప్పాలని మీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు మీరు. సరే, మేము అటువంటి ఉద్యమాల్లో కొంత అడుగులు వేసినాం, కానీ ఇంకా మీరు ఆ ఉద్యమాల్లో శిఖరాగ్ర స్థాయికి చేరాలని మా ఆకాంక్ష. ధన్యవాదాలు. ఓకే, మనం ఈ కార్యక్రమాన్ని నిజానికి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన, ఎందుకంటే ప్రత్యక్షంగా లక్ష్మీ నరసయ్య గారిని మనం విద్యార్థులు చూడాలి అనుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఆయనతో చెప్పినప్పుడు సరే దాంట్లో నేను వస్తాను, ఆన్లైన్లో వచ్చి ప్రసంగం చేస్తాను అని చెప్పారు. అందుకని ముఖ్యంగా లక్ష్మీ నరసయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా తెలుగు శాఖ తరఫున, మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తరఫున, మా తెలుగు శాఖ అధ్యాపకుల తరఫున, మా విద్యార్థుల తరఫున, ఇక్కడ పాల్గొన్నటువంటి మా పరిశోధక మిత్రులందరి తరఫున మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సమావేశాన్ని మరింత సఫలీకృతం చేసినటువంటి వారిలో మనకి ఆచార్య వెలమల తిమ్మన్న గారు. ఆయన నేను ఏ కార్యక్రమాన్ని చేసినా సరే సోదర బాగా చేస్తున్నావు అని చెప్పి ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి వారు మొదటి నుంచి చివరి వరకు కూడా ఉన్నారు. చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు. ఆయన వినడం ఎక్కువ ఇష్టం, ఆయనకి చదవడం బాగా ఇష్టం. అటువంటి ఆచార్య వెలమల సింహన్న గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ప్రోత్సహించడంలో ఆయన ఈ సమాజానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధికి సంబంధించినటువంటి అభిప్రాయాల్ని ఆయన వ్యక్తం చేశారే తప్ప, నిజానికి ఆచార్య శ్రీరామచంద్రమూర్తి గారు ఆయన ఇంట్లో కూడా పెట్టుకుని దళితుల్ని పిహెచ్డి చేయించినటువంటి ఘనత ఆచార్య శ్రీరామచంద్రమూర్తి గారికి దక్కుతుంది. అది నాకు తెలుసు ప్రత్యక్షంగా. ఎందుకంటే ఎంతో మందికి నాకు తెలుసు, ప్రత్యక్షంగా తెలుసు నాకు. ముఖ్యంగా ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి విద్యార్థులు కూడా దళిత విద్యార్థులు, అత్యంత పేదరికానికి చెందినటువంటి విద్యార్థులు. ఆ పేదరికానికి చెందినటువంటి అటు కులపరంగా చాలా నిమ్నమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే ఆర్థికంగా చాలా వెనుకబాటున తరగతి ఉన్నటువంటి వాళ్ళని తన కుటుంబ సభ్యులతో కలిపి చూస్తున్నటువంటి సంఘటన నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి అటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు అడిగిన అభిప్రాయాలు ఒక వ్యవస్థ ప్రాతినిధ్యానికి సంబంధించినవే తప్ప అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలని నేను అనుకోవట్లేదు. నిజానికి శ్రీరామచంద్రమూర్తి గారు సమావేశాన్ని వచ్చి ఈ చర్చను మరింత శాస్త్రీయంగా వెళ్ళడానికి చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచనలకి, చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి, విశ్లేషణ చేయడానికి వారు చర్చ చాలా ఉపయోగపడుతుంది. వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా
మా తెలుగు శాఖ తరపున ఇచ్చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కవిత్వ నిర్మాణ పద్ధతులు కానీ, సామాజిక వ్యాసాలు కానీ గ్రంథంగా తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని తెలుగు దళిత సాహిత్యానికి ఎంతో ఉపకారం చేసినటువంటి మా అరుణా గంధం, డాక్టర్ అరుణా గంధం ప్రత్యక్షంగా పిహెచ్డి చేయటం మాత్రమే కాదు, దళిత సాహిత్యం మీద ఆ దళిత సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్ అవుట్లుక్ ఇచ్చే పుస్తకాన్ని వాటిని పుస్తకంగా వేయడం అనేది చాలా సామాన్య విషయం కాదు. ఆ పుస్తకాన్ని వేసి ఆ సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఆమె తీసుకున్నటువంటి ఆ వ్యక్తిగతమైన శ్రద్ధ నేను ప్రత్యక్షంగా గమనించాను. అందుకనే అరుణని మాట్లాడమని అడిగినప్పుడు వెంటనే చాలా సంతోషం అని చెప్పి అంగీకరించారు అరుణకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ సమావేశంలో వచ్చి మరలా వెళ్ళిపోయారు ఆశాజ్యోతి గారు, కొలకలు ఆశాజ్యోతి గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా విద్యార్థులు ముఖ్యంగా నాకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సాంకేతికంగా కానీ లేకపోతే అనేక రకాలుగా సహకరించినటువంటి నా పరిశోధక విద్యార్థులు చంద్రమౌళి, తర్వాత పుష్పిణి, అలాగే మా రామ్ ప్రసాద్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, పరిశోధక మిత్రులకు, సాహితీవేత్తలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు. సార్ లక్ష్మీ నరసయ్య గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేము COVID-19 అయిపోయిన తర్వాత మరలా మేము ప్రత్యక్షంగా మా విద్యార్థుల పక్షాన మీకు సన్మానం చేసి మీరు ఇప్పుడు చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్చుకుంటామని, ఏదో మాటల రూపంలో వదిలేయమని మేము మరోసారి ప్రకటిస్తూ మీకు మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ఇక్కడితో ముగిసిందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. చాలా బాగుందండి, మంచి కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాములు గారు నమస్కారం. బాగుందండి.